నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఈ దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి వ్యవస్థలు 4 ఉంటాయి. అందులో మరీ ప్రధానమైంది కూడా ఒకటి ఫోర్త్ ఎస్టేట్. ఫోర్త్ ఎస్టేట్ యొక్క బాధ్యత ఏంటి? ప్రజా సమస్యలను భుజాన వేసుకోవటం, ఎవరిని ప్రశ్నించాలో వాళ్ళని ధైర్యంగా సమాచారంతో బాధ్యతతో ప్రశ్నించడం మీడియా మొట్టమొదటి బాధ్యత. మరి అలాంటి బాధ్యత ఇవాళ చూడగలుగుతున్నామా లేదా అని ప్రశ్నించుకుంటే సమాధానం మాత్రం నిస్పృహతో కూడినటువంటిది మనకు వస్తోంది. ఒకప్పుడు జర్నలిజం అంటే అది వేదం. ఇవాళ జర్నలిజం అంటే వాట్ టు సే, అత్యంత బాధాకరమైనటువంటి సమాధానం దొరుకుతుంది. ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే ధైర్యంగా, గౌరవంగా, గొప్పగా చెప్పుకునేటటువంటి పరిస్థితి జర్నలిస్ట్కే కాదు, ఆయన మిత్రులకి, ఆయన కుటుంబానికి ఉండేది. బట్ ఇవాళ జర్నలిస్ట్ అని చెప్పుకోవాలి అని అంటే ఆ జర్నలిస్ట్కే భయం, వణుకు వస్తున్నాయి. కారణం జర్నలిజంలో జరుగుతున్నటువంటి ముసుగు, జర్నలిజం పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ, జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు. మరి దేనికోసం ఇలాంటి మార్పులు వచ్చినాయి? అన్వాంటెడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మీడియాలోకి రావటం. అలాగే మరొక విషయం, ఇవాళ బాధ్యతతో కూడినటువంటి జర్నలిజం చూడగలుగుతున్నామా? అసలు జర్నలిజానికి బాధ్యత ఉన్నదా లేదా అన్నటువంటి ప్రశ్న వేసుకుంటున్నప్పుడు బాధితులుగా కనపడుతున్నది కేవలం సామాన్యులు, మహిళలు. వీళ్ళ మీద దాడి పెరుగుతోంది. కారణం ఎందుకని? మనకి డబ్బులు వస్తాయి కాబట్టి. ఒక మహిళ మీద దాడి చేస్తేనో, లేకపోతే ఒక అత్యాచారం జరిగినప్పుడు 24 గంటలు 48 గంటలు ధారావాహికంగా మనకి తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టుగా జడ్జిమెంట్ ఇచ్చేస్తూ, జరిగినటువంటి వాటి మీద సమాచారం ఉన్నా లేకున్నా మనకు ఉన్నట్టు నటిస్తూ, అలాగే ప్రకోపిస్తూ అనేకమైనటువంటి అక్రమమైనటువంటి విషయాలు, ఇదే జర్నలిజం, ఇదే నిజమన్నట్టు, ఇదే వార్త అన్నట్టు మనం చూస్తున్నాం ఇవాళ. ఇది అత్యంత బాధాకరమే కాదు, అసహ్యమైంది కూడా, సిగ్గుపడాల్సింది కూడా. అలాగే వేధించటం, వెంటాడడం, హింసించటం ఇవాళ అలవాటుగా మారింది. అలవాటు ఎందుకు వస్తుంది? మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీడియా అంటే డబ్బు కోసమే అన్నట్టు దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నాం కాబట్టి, అలాగే దొంగలే పోలీసుల డ్రెస్సులో దోపిడీ చేస్తున్నట్టుగా ఉన్నది. జర్నలిజం అత్యంత అద్భుతమైన, పవిత్రమైన వృత్తి. ఆ వృత్తిలోకి రావటానికి నిజానికి భగవంతుడు కూడా కనికరించాడేమో అన్నటువంటి ఆలోచన కూడా చేయాలి. 100%. ఆ భగవంతుడు అనేవాడు ఏ మతానికో సంబంధించినటువంటి వాడు కూడా కాదు. మళ్ళీ ఇక్కడ కూడా అలాంటి ఆలోచనలు, సంకుచితమైనటువంటి ప్రయత్నాలు చేయాల్సిన పనిలే. నేచర్ మనకి ఇచ్చినటువంటి, అమ్మ మనకు నేర్పినటువంటి ఒక మంచి పాఠం, ఒక మంచి నీతి సూత్రం. మనం మీడియాలో ఉంటే కొంతైనా మంచి చేయొచ్చు అన్నటువంటి ఒక భావనతో రావాల్సిన సందర్భాన్ని మర్చిపోతున్నటువంటి సమయం. అఫ్కోర్స్ ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? బాధతో, ఆవేదనతో. ఎందుకు రాజేంద్ర నీకొక్కడికే ఇంత ఆవేదన? రాజేంద్ర కాదు ఇది ఆవేదన, వ్యవస్థకు. కారణం చూస్తున్నటువంటి నిజాలు. అలాగే రిపోర్టింగ్ మానేసి జడ్జిమెంట్ ఇచ్చేయటం. ఆ జడ్జిమెంట్స్ ఎవరి మీద ఇస్తున్నాం? చిన్న కుటుంబాల మీద, మహిళల మీద. అలాగే ఒక చిన్న సూత్రం ఉంది కదా, ప్రతి దోషి నేరస్తుడు కాబోడు. ఇట్స్ అ సింపుల్ కామన్ సెన్స్. మనకున్న సమాచారాన్ని ఏదైనా ఇవ్వచ్చు, తప్పులేదు. బట్ ఇస్తున్నప్పుడు పెడుతున్నటువంటి థంబ్నెయిల్స్ కావచ్చు, హెడ్డింగ్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం డబ్బు కోసమే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది కానీ వార్త లేదా సమాచారం మనము ప్రజలకు చేరవేస్తున్నట్టుగా లేదు. ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూసినప్పుడు మీడియా వాళ్ళ మీద వస్తున్నటువంటి వార్తలు, ఒక ప్రధానమైనటువంటి విషయం, ఇవాళ తెలంగాణలో ఈనాడు లాంటి విలువైనటువంటి ఒక పత్రికలో పతాక శీర్షకుల్లో వచ్చినటువంటి వార్త చదివిన తర్వాత ఏం చేయాలి అన్నటువంటి ఆలోచన చేయవలసినటువంటి సీనియర్ జర్నలిస్టులు చేయటం లేదా? మీకు మరొక ఉదాహరణ కూడా చెప్తా. వెరీ సింపుల్. ఒక సెంటర్లో ఎగ్జాంపుల్, సికింద్రాబాదు
పంజగుట్ట దగ్గరో లేదా ప్యారడైజ్ సెంటర్ దగ్గరో అడుక్కునే వాళ్ళు నిత్యం వాళ్ళే ఉంటారు. కొత్తాడు ఎవడైనా వస్తే మాత్రం ఒప్పుకోరు. అది వాళ్ళ వృత్తిలో వాళ్ళు అడ్డొస్తారేమోనని వాళ్ళు ఒప్పుకోరు. ఫైన్, ఇబ్బందిలే, లెట్ దెమ్ లివ్ లైక్ దట్. బట్ ఇక్కడ జర్నలిజంలో ముసుగేసుకొని వస్తున్నటువంటి వాళ్ళు, బాధ్యత కలిగినటువంటి జర్నలిస్టులు ఆపకపోతే మాత్రం సమాజానికి అన్యాయం జరుగుతుంది అన్నటువంటిది మాత్రం వాస్తవం. ఆ వాస్తవాన్ని గ్రహించినటువంటి సీనియర్ జర్నలిస్టులు నిద్రపోతే సరిపోదు. అలాగే ప్రశ్నించవలసిన వాళ్ళను ప్రశ్నించి నిలబెట్టి కడక్కపోతే మనం నేరం చేసిన వాళ్ళమే అవుతాం. మన పేరుతోటి మన బాధ్యతను భుజాన వేసుకున్నట్టుగా నటిస్తున్న వాళ్ళని నరుక్కుంటూ వెళ్ళకపోతే సమాజానికి జరిగే ప్రమాదం ఊహించలేం. ఇందులో భాగంగానే ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన, ఒక కేసు రిపోర్ట్ అయింది. ఎవరి గురించి? కంబంపాటి మాధవి అనే మహిళ గురించి. ఏమిటా రిపోర్టు? అక్కడ పేకాట ఆడుతూ దొరికిపోయారని. ఫైన్, నేను అక్కడ నిజంగా పేకాట ఆడటం, డబ్బులు సంపాదించటం అనే దాని మీద దృష్టి పెట్టడా. ద వే హౌ వీఆర్ రిపోర్టింగ్, ద వే హౌ వీఆర్ రియాక్టింగ్, ద మెయిన్ ఇష్యూ ఫర్ ద జర్నలిజం. నేను నీతులు చెప్పడానికో, లేకపోతే నా అంత మేధావి లేడు అన్నట్టుగానో, లేకపోతే నాకంటే మంచి జర్నలిస్టు ఎవరు లేరన్నట్టుగా నేను మాట్లాడబోట్టల్లా. ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ విత్ ఎ లిటిల్ బిట్ కామన్ సెన్స్. ఐఎమ్ ఏ జర్నలిస్ట్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ responsibility. That the reason I would like to mention certain facts. మీరు గమనించారు కదా, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒక ఛానల్ ఓనరే పారిపోయినటువంటి వార్త చూసాం మనం. దాని మీద ఫాలోఅప్ చేశామా? దాని మీద చర్చలు పెట్టామా? దాని మీద థంబ్నెయిల్స్ పెట్టామా? నో, బికాజ్ ఆ దొంగోడు మనోడు కాబట్టి, మన గ్రూపులో ఉన్నాడు కాబట్టి. అలాగే మరొక విషయం, ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి వార్తలో వచ్చినటువంటి ఒక నిజం, అది నిజం. ద రీజన్ ఈజ్ దట్ వార్త వచ్చిన ఈనాడును మనము కనీసం డౌట్ చేయలేం. అందులో ఆధారపూరితమైనటువంటి వార్తలు వేస్తారన్నటువంటి అనుభవం ఈ తెలుగు రాష్ట్రాలలో, అలాగే తెలుగు ప్రజల్లో లోతుగా పాతుకుపోయి ఉన్నది. దాని మీద మరి మాట్లాడట్లేదే. ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు ఉన్నారు అన్నటువంటి మీడియా పర్సన్స్ కూడా పేర్లు పెట్టినప్పుడు నోరు మూసుకొని కూర్చున్నామే. అంటే చట్టం మీకొకటి మాకొకటి అన్నటువంటి భావన ఉంటే అది జర్నలిజం అవుతుందా? ఇలాంటి ఆలోచనలే ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే జనం ఊరుకుంటారా? ఇప్పటికే అసహించుకుంటున్నారు. ఇప్పటికే జనాన్ని విడగొట్టేశాం కేవలం రాజకీయమైనటువంటి కారణాలతోటి. ఆదివారం క్రిస్టియన్స్ చర్చికి వెళ్ళినట్టు ఈ ఛానల్స్కి ఎవరెవరు వస్తున్నారు అని అంటే, ఏ పార్టీని మోస్తామో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ ఛానల్కు వెళుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పించింది మనం కాబట్టే ప్రశ్నిస్తున్నా, తెలుసుకోమంటున్నా. అట్ ద సేమ్ టైం అభ్యర్థిస్తున్నా మారమని. జర్నలిజం పరువు తీయొద్దు, మనం ప్రయత్నిద్దాం. ఆ పదానికి ఉన్నటువంటి గౌరవానికి, ఆ గుర్తింపు మనం తెచ్చుకోవడానికి మన ప్రయత్నంలో మనము ముందుండాలని భావిస్తూ మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ, దయచేసి ముసుగులేసుకునే వాళ్ళు జర్నలిజంలోకి వస్తే మాత్రం బట్టలు ఇప్పి కొట్టే రోజులు అతి తొందరలోనే ఉన్నాయన్నటువంటి హెచ్చరిక ప్రజల నుంచి వస్తున్నటువంటి నేపథ్యాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఆ దశను మనము ఊహించుకోవద్దు, అనుభవించొద్దు. అలాగే మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి ప్రధాన విషయం ఇదే కాబట్టి ఉదాహరణగా ఇవాళ ఒక కేసు తీసుకుంటున్నా. మా ఛానల్కి వచ్చి ముఖ్యంగా నన్ను కలిసి తనకు జరిగినటువంటి ఇబ్బంది ఏంటో చెప్పుకున్నటువంటి ఒక మహిళ. ఈ మహిళ నా కుటుంబ సభ్యురాలైతేనో, నా సోదరి అయితేనో ఇలా సింపుల్గా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉండదు, నిజంగా ఉండదు. ఎందుకంటే మనిషికి బాధ కలిగినప్పుడు అమ్మా అని ఎలా అంటామో, ఒక దుర్మార్గం మన మీద జరిగినప్పుడు, మన మీద దాడి జరిగినప్పుడు, మన సహనాన్ని పరీక్షిస్తున్నప్పుడు రియాక్షన్ ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. బట్ నా కుటుంబ సభ్యురాలుగానే, నా సోదరిగానే, అలాగే బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగానే, ఒక జర్నలిస్టుగానే ఈ సమస్యను మీ ముందుకు తీసుకొస్తున్నా. కంబంపాటి మాధవి గారి ఇంట్లో పేకాడుతున్నట్టుగా పోలీసులు కేసు పెట్టారు. ఫైన్, వార్త ఇచ్చేసాం, అయిపోయింది. బట్ ఈ వార్తకి థంబ్నెయిల్స్ పెట్టారు, లేడీ డాన్ అన్నారు. ఆ లేడీ డాన్కి ఉన్నటువంటి
చరిత్ర ఏదైనా ఉందా? మీరు థంబ్నెయిల్స్ ఏం పెట్టుకోవాలో లేకపోతే హెడ్డింగ్స్ ఏమి రాయాలో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిక్టేట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అడ్వైజ్, బట్ హియర్ ఐ వాంట్ టు క్వశ్చన్. ఒక మహిళ మీద మనము వార్త రాస్తున్నప్పుడు, థంబ్నెయిల్స్ పెడుతున్నప్పుడు ఏం పెడుతున్నామన్నటువంటి ఒక సెన్స్ లేకపోతే దీన్ని మీడియా అనలేం, ఖచ్చితంగా అనలేం. అలాంటి వాళ్ళను ప్రశ్నించాలంట, నిలబెట్టాలనంట, ఇది జర్నలిజం కాదు అని జనమే నిరూపించాలంట. ఆ నేపథ్యంలోని ఇవాళ కంభంపాటి మాధవి గారు ఇవాళ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే చరణ్ గురు అని యూట్యూబర్ ఆయన కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి చేసినటువంటి ఒక ప్రయత్నం, ఒక ఛానల్ దగ్గరికి వెళ్ళి ఆ ఛానల్కు సంబంధించి అలాగే ఆ వార్త ఇచ్చినటువంటి వాళ్ళను కలిసే ప్రయత్నం. ఆ ఛానల్ పేరు నాకు అనవసరం. అలాగే ఈ వార్తను ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి వాళ్ళు కూడా నాకు అనవసరం. బట్ నేను వ్యవస్థను ప్రశ్నిస్తున్నా. ఆ వ్యవస్థను ఎవరైతే ఛిద్రం చేస్తున్నారనుకుంటున్నారో వాళ్ళని నిలబెట్టాలంటున్నా. ఇంకొక విషయం, ఒక చిన్న పేకాట ఆడుతున్నప్పుడు నిజంగానే ఆడారనుకుందాం, నిజంగానే అక్కడ డబ్బుల సంపాదనకు పేకాట ఆడారనే భావిద్దాం. బట్ ఈ దేశంలో ఇంతకంటే సమస్యలు లేవా? ఒక మహిళ ఇంట్లో పేకాట ఆడుతున్నప్పుడు దీన్ని 3.5 గంటలు 4 గంటలు, అరే దౌర్భాగ్యులరా, ఇక్కడ రైతులు ఒడ్లు తడిసిపోయి ఏడుస్తున్నారా, మీరు అవి 4 గంటలు 5 గంటలు పెట్టండి అని మనకి వాట్సాప్లో జనం అసహించుకుంటుంటే ఆ బాధతోనే మాట్లాడుతున్నా. మనం చేయాల్సిన పని ఏంటి? విడదీయటం కాదు, అలాగే హింసించటము కాదు. మాధవి గారు, మీరు దోష నిర్దోష అన్నది తేల్చాల్సింది న్యాయస్థానం, నేను కాదు, మరొకరు కాదు. అలాగే మీ మీద కేసు వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అలాగే మీరు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినట్టున్నారు. ఐ థింక్ అవును, వీటన్నిటికీ సంబంధించినటువంటి మీ వేదన నేను అర్థం చేసుకోగలను. జరిగిందేంటో ఒక్కసారి ప్రజలకు కూడా అందజేసే ప్రయత్నం చేస్తా. ఎం మాధవ్ గారు. అందజేయటం అనే ఏమీ లేదు సార్. జనరల్గా మాకేదన్నా మేము తలపడలేని విషయం వస్తే దాన్ని మీ వరకు తీసుకెళ్తాం, పోలీస్ వ్యవస్థ వరకు తీసుకెళ్తాం. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ దగ్గర నుంచి ఆ పూర్తి ఎవిడెన్స్ వచ్చిన తర్వాత ఇది సొసైటీకి తెలియాలని మీ దగ్గరికి వస్తాం న్యాయం కోసం. అలాంటిది మీరే మాకు అన్యాయం చేసి, మీరే అంటే అందరినీ నేను అనను, కొంతమంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళు అంటే సొసైటీలో మీరు ఎంతో కొంత మంచి చేసే జర్నలిస్టులు లేకపోతే ఇంత వ్యవస్థ నడవదు. అందరినీ అబద్ధమే అని చెప్పలేము, అలా అని అందరూ మోసం చేస్తున్నామా అని అనలేము. ఇలా మమ్మల్ని దోషులుగాను, దొంగలుగాను, రౌడీలుగాను, చిన్న ఇష్యూ అస్సలు జరిగింది నిజమేనా కాదా అనేది కూడా ఎంక్వైరీ తీసుకోకుండా మీ పలాన మీరు రాసేసుకుంటే మేమేమైపోవాలి, మా జీవితాలు ఏమైపోవాలి, మేము ఎక్కడికి పోవాలి? మీరన్నట్లుగా ఇప్పుడు అదే గేమ్ జరుగుంటే నేను పోలీస్ వ్యవస్థ మీద ఫైట్ ఎందుకు చేస్తాను? అది అవునా కాదా అని తెలుసుకోవాల్సిన చిన్న బాధ్యత మీకు లేదా? మీరు చెప్పండి. జర్నలిస్ట్గా నేను జర్నలిస్ట్ని, నేను లాయర్ని, నేను జర్నలిస్ట్ని అని కొట్టుకుంటే చిన్న లాజిక్ కదా. ఒక ఆడపిల్ల 2 వ్యవస్థల మీద పోరాడుతుంది అంటే ఎక్కడ న్యాయం, ఎక్కడ ఆమె విషయంలో న్యాయం లేకపోతే నేను ఎందుకు పోరాడతాను? ఇవాళకి కరెక్ట్గా 1 మంత్ అవుతుంది నేను ఈ పోరాటం చేయబట్టి. ఇవాళకి 1 మంత్. ఈ 1 మంత్లో మీకు ఎక్కడ నాది న్యాయం కనిపించలేదా? ఎలా రాస్తారు? డాన్ అని, అదని, ఇదని, ఎన్నో వ్యాపారాలు చేశానని. ఏం వ్యాపారాలు చేశాను? చూపించండి, రుజువులు చూపించండి. కొన్ని వ్యాపారాలకి సంబంధించినవి చూపించండి, నా దగ్గర రుజువులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అంటున్నారు. నెల రోజుల నుంచి మీకు 5 నిమిషాలు టైం దొరకలేదా? నేను ఇంత మొత్తుకుంటూ ఏడుస్తున్నాను కదా, ఆ రుజువులు సాక్ష్యాలు మీ దగ్గర లేదా? ఏం వ్యాపారం చేశాను? ఆ గలీజ్ వ్యాపారం. ఆ గలీజ్ వ్యాపారం ఏంటో చెప్పండి. కనీసం నన్ను వదిలేసండి, పోలీసులను కాంటాక్ట్ అయ్యారు మీరు? ఏం జరిగింది సార్? ఇప్పుడు ఆ అమ్మాయి మీద వచ్చిన కేసు నిజమేనా కాదా? అసలు వచ్చింది ఆ అమ్మాయి మీదేనా కేసు? ఎఫ్ఐఆర్ చూసారా? అసలు మీరు ఫ్యాక్ట్ చూసారా? నా మీదనే కేసు వచ్చింది, అందులో నేను కూడా ఉన్నానా? అదేం పట్టించుకోరా మీరు? అది మీ ఇల్లేనా? ఎస్ సార్, మా ఇల్లు. ఓకే, అది నా ఇల్లు కాబట్టే నా పేరు వచ్చింది సార్. అదర్వైజ్ ఇక జరిగిన దాంట్లో ఇదేం లేదని ఆల్రెడీ దానికి మీకు ఎఫ్ఐఆర్లో ఉంది.
మాధవ్ గారు, ఎస్ సార్. మనతో పాటు ఉప్పల్ లక్ష్మణ్ గారని ద మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ 2 రాష్ట్రాలకు సంబంధించి. అంతేకాదు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఆయన మెంబర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం, అలాగే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి జర్నలిస్టు యూనియన్కి సుదీర్ఘంగా ఆయన సేవలు అందించినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి జర్నలిస్ట్. ఈ తరానికి గతానికి ఉన్నటువంటి తేడా బాగా గుర్తించినటువంటి మోస్ట్ రెస్పెక్టబుల్ అండ్ రెస్పాన్సిబుల్ జర్నలిస్టు మనతో యాడ్ అయ్యారు. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే. నమస్తే. యా, ఈ పత్రికలో ఒక వార్త వచ్చింది, చదివి వినిపిస్తా. జడ్జీలు, లాయర్లు, జర్నలిస్టులు ఎవరిని వదలలేదు, బీఆర్ఎస్ వ్యతిరేకులే టార్గెట్గా ఫోన్ ట్యాపింగ్. ఇందులో జర్నలిస్టులు కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహించారు అన్నటువంటి నిశ్చితమైనటువంటి పరిశీలనతో, అలాగే ఒక అధికారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో వివరాలతోటి సహా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత డబ్బు వచ్చింది, ఇచ్చింది, పంచుకున్నది అన్నటువంటి సమాచారం కూడా పోలీస్ అధికారులు ఇచ్చారు. ఇక్కడ ఒకే ఒక బాధ, నేను నా ఇంట్రోలో, నాది సుదీర్ఘమైనటువంటి ఇంట్రో, కారణం బాధ మీరు వినుంటారు లక్ష్మణ్ గారు. బట్ జర్నలిస్టుల మీద ఎప్పుడు ఇలాంటి వార్తలు మీ సర్వీస్లో చూసుండరు, ఈ అపవాదులు ఎక్కడ వినుండరు. కానీ ఇవాళ ముసుగు వేసుకున్నటువంటి దొంగలు వస్తున్నారు. వాట్ టు సే, రీజన్ ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోతుంది. ఈ ఈజీ మనీ ఎలా వస్తుంది అని మార్గాలు వెతుక్కునేటువంటి ప్రయత్నాల్లో అది ఒక వ్యవస్థని కాదు, జర్నలిజం వ్యవస్థ అలాగే ఉంది, పోలీసుల వ్యవస్థ ఉంది, అన్నిటికి మించి రాజకీయ వ్యవస్థ కూడా అలాగే ఉంది. సరే, మనం జర్నలిస్టులం కాబట్టి జర్నలిస్టుల వరకు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అసలు మన ధర్మం ఏమిటి? ఏదైనా సమాజానికి అన్యాయం జరుగుతున్నా, కీడు జరుగుతూ ఉన్నా, అలాగే ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నా, అవినీతికి పాల్పడుతూ ఉన్నా, దాన్ని మనము ప్రజల ముందు పెట్టడం మన బాధ్యత. ప్రధానంగా ఒక వ్యక్తికో ఏదో అన్యాయం జరిగింది అంటే దాన్ని కూడా మనము ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది, కాదని ఎవరు అన్నారు. కాకపోతే ఏంటి, ఇవాళ నేను అన్ని ఛానల్స్లో అలా వస్తున్నాయని చెప్పను, కానీ 1-2 ఛానల్స్లో ఏదో కారణాల వల్ల సమాజంలో రకరకాల బలహీనతలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, ఒక్కోసారి అనుకోకుండా జరుగుతాయి, ఒక్కోసారి ప్రేరేపితంగా జరుగుతాయి. ఆ వ్యక్తిగతంగా జరిగినటువంటి ఆ సంఘటన అదేదో మొత్తం సమాజానికి అంతటికి చెడు జరిగింది, సమాజం అంతటికి అది అవసరము అనేటువంటి విధంగా పొద్దు నుంచి రాత్రి వరకు అదే చూపుతూ ఉంటారు. అది ఒక పేద వర్గానికి సంబంధించిన వాళ్ళ ఇంట్లో ఏదో సంఘటన జరిగితే అది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏంటి దాని గురించి నేర్చుకుంటారు, ఆ సంఘటనల గురించి. అలా అవసరం అసలు అనేది కూడా ఆలోచన చేయటం లేదు. ఏదో ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత టీఆర్పీ రేటు పెంచుకోవాలి, అలాంటివే చూస్తారు జనాలు. మీరు చూపిస్తున్నారు కాబట్టి చూస్తారు, చూపించకపోతే ఎందుకు చూస్తారు? న్యూస్ కాదనిలే, అది న్యూసే. వార్తను వార్తలాగా చూపించితే అయిపోతుంది, లేకపోతే ఏమైపోతుంది? ఇంకా ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఒక రేపు సంఘటనే ఉందనుకోండి, రేపు ఎలా జరిగిందో కూడా వీళ్ళు నటించి చూపిస్తున్నారు. అంటే మీరు ఎవరైనా తెలియని వాళ్ళకి కూడా రేపంటే ఎలా ఉండాలనో మీరు చెప్తారా? అదేనా సమాజానికి మీరు చేసే మేలు? అదేనా యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశాలు? ఒక మర్డర్ ఎలా జరిగితే ఆ మర్డర్ ఎలా జరిగిందో, కత్తి ఎలా పట్టుకున్నాడో, వీళ్ళు కూడా కత్తులు పట్టుకొని వీళ్ళు కూడా ఎలా స్టెప్లు వేశారో, ఎలా తిరిగాడో, ఎలా దూకాడో చూపిస్తున్నారు.
అంటే అంటే యువతకు ఏం సందేశం ఇస్తారు? అది వార్త కాదని ఎవరు ఎస్ ఫలానా కారణాలతో వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, ఆస్తి తగాదాలు ఉండొచ్చు, హత్య జరిగింది, ఫలానా వాళ్ళని హత్య చేశారు, లేదు రేపు జరిగింది, ఫలానా వాళ్ళు రేపు చేశారు. అది రేపు విషయంలో అయితే అసలు మహిళల యొక్క పేర్లే చెప్పకూడదు. పేర్లు కూడా చెప్తున్నారు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది చెప్పకూడదని, పేర్లు కూడా చెప్పేస్తున్నారు. అంటే ఎంత దిగజారిపోయిందంటే టీఆర్పీ రేటు కోసము అని కొన్ని ఒక విధంగా మాట్లాడతారు, కొన్ని అంశాల్లో ఏమైపోయింది బ్లాక్మెయిలింగ్. ఒకవేళ ఏదైనా మనము రివర్స్లో వెళ్తే వాళ్ళు మనకి ఏదైనా డబ్బులు ఇస్తారు, దాని తర్వాత ఆపేయచ్చు. అయ్యా బాబు ఆపండి 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 ఎందుకు చూపిస్తున్నారు అని బతిమలాడాలి, మనకేమైనా సమర్పించుకోవాలి, అప్పుడు ఆపించాలి. అంటే ఈ మొత్తం వ్యవస్థలో అక్కడ ఒక ఛానల్లో అన్ని గంటలు వస్తున్నదంటే ఒకరి తప్పు ఉంటుందా? దానికి నెట్వర్క్ సిస్టమ్ ఉంటుంది కదా, అందరూ అందులో భాగస్వాములు అవుతున్నట్టే కదా. అందువల్ల ఏంటి దారి తప్పింది. ఇంకా దారి తప్పిందాన్ని సరిగా తీసుకురావాలి అంటే చట్టాలు ఉండాలి, కఠినమైన చట్టాలు. ఇవాళ చట్టాలు అనేటివి లేవు, ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ మీడియా. ఇప్పుడు ప్రింట్ మీడియా అంటే మీరు అన్నట్టు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక అథారిటీ, అంటే సుప్రీంకోర్టు లాంటిది. దాని మీద జడ్జిమెంట్ ఇస్తే అప్పీల్ కూడా లేదు, ఫైనల్ అది. దాని సుప్రీంకోర్టు జడ్జీలు, రిటైర్డ్ జడ్జీలు కూడా చైర్మన్గా ఉంటారు. కేవలం ప్రింట్ మీడియాలో వచ్చేటువంటి వార్తల మీద విచారణ చేస్తారు, తీర్పులు ఇస్తారు. పత్రికల మీద కంప్లైంట్లు వచ్చినా చేస్తారు, పత్రికలో ఏమన్నా తప్పుడు వార్తలు వచ్చినా కూడా విచారణ చేస్తారు. కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఏం చేసిందంటే ఏదో బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ మాది అని ఈ సోకాళ్ళు ఢిల్లీలో పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళందరూ అసోసియేషన్గా ఏర్పడి మా అసోసియేషనే సెల్ఫ్ రెగ్యులేటరీ పెట్టుకుంటుంది, మేమే విచారించుకొని మేమే పనిష్మెంట్లు ఇస్తాము, మేమే కంట్రోల్ చేస్తామని చెప్పి ఎప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఆ నిర్ణయం తీసుకున్నాడు ప్రధానమంత్రి. అప్పుడు నేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెంబర్గా ఉన్నా. అప్పుడు జరిగింది మీకు చెప్పక తప్పదు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిస్కస్ చేసి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కంటే ఎక్కువగా దారి తప్పింది, వచ్చి అబద్ధాలు న్యూస్ వస్తున్నాయి, అలాగే వ్యక్తిగత దూషణలు కూడా వస్తున్నాయి అని చెప్పి దాన్ని కూడా ప్రెస్ కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా మార్చాలి అని సుదీర్ఘ చర్చ తర్వాత తీర్మానం పాస్ చేసి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది రాష్ట్రపతిని నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని అందరూ నియమించేది రాష్ట్రపతి త్రూ ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్కి పంపించాం. తర్వాత ఒక ఢిల్లీ అంటే చైర్మన్ గారు కూడా వెళ్ళి కలిసి వచ్చారు, ప్రధానమంత్రి గారు వివరించి వచ్చారు. తర్వాత ఏమైంది, అక్కడి నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఎలాంటి జవాబు రాలేదు, అది పెండింగ్లో ఉండిపోయింది. తర్వాత ఎందుకు అలా జరుగుతున్నది, ఎందుకు చేయటం లేదు మీరు అని చెప్పి నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా ప్రధానమంత్రికి ఒక లెటర్ రాసి మీరు ఎందుకు మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయటం లేదని. దానికి వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చారంటే అవసరం లేదు, సెల్ఫ్ రెగ్యులేటరీ వాళ్ళు పెట్టుకున్నారు అసోసియేషన్ వాళ్ళు, అది చాలు అని చెప్పి రిప్లై ఇచ్చారు. అంటే తర్వాత మనం ఎందుకు అలా జరిగిందని తెలుసుకుంటే ఏమిటంటే ఈ విషయం వాళ్ళంతా మీడియా పర్సన్స్ అంతా కూడా సోకాల్డ్ ఓనర్లంతా కూడా ప్రెస్ కౌన్సిల్ పరిధిలోకి వెళ్ళి సుప్రీంకోర్టు జడ్జి పరిధిలోకి వెళ్తే మేము తట్టుకోలేము, మేము ఏది ప్రసారం చేయలేము, మీరు దాన్ని చట్టం చేయకూడదు అని చెప్పి సోనియా గాంధీ గారిని కలిస్తే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారికి అవసరం లేదని చెప్తే ఆపేశారు అనే సమాచారం వచ్చింది. ఎస్ లక్ష్మణ్ గారు, ఆ ప్రభుత్వం నిజంగా గొప్ప ప్రయత్నం జరిగింది, బట్ ఫలితం నాకు శూన్యంగా అనిపిస్తోంది. బట్ మీరు చేసిన ప్రయత్నాన్ని నేను తప్పుపట్టట్లా, బట్ ఇవాళ ఉన్నటువంటి అవకాశాలను ఏవైతే చట్టబద్ధమైనటువంటి వాటిల్లో దూరిపోయేటటువంటి కంతలు వెతికేటటువంటి తత్వం ఉన్న వాళ్ళకి ఎలా తప్పు చేయొచ్చు అన్నటువంటి పరిశోధనల్లో చాలా ఆరితేరిపోతున్నారు. మీరు ఎలాంటి రిజల్యూషన్స్ పాస్ చేసినా, అలాగే ఇవాళ ప్రెస్ కౌన్సిల్ లాంటి బాధ్యత కలిగినటువంటి ఒక నేషనల్ కౌన్సిల్ ప్రెస్ కౌన్సిల్
మీడియా ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తోంది, ఎలాంటి ప్రమాదం వస్తుంది అని మీరు 15 ఏళ్ల క్రితం కూడా గ్రహించినటువంటి జర్నలిస్టుగా మీరు చర్చించారు, కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేశారు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తుంటే ఒక్కసారి మళ్ళీ మనం తిరిగి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే మనతో పాటు చరణ్ గురు అని యూట్యూబర్ కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ సమస్యకు సంబంధించి మన మాధవి గారితో కలిసి ఒక ప్రయత్నం చేశారు మీడియా వాళ్ళ దగ్గర. అమ్మ జరిగింది చిన్న సంఘటన, మీరు వార్త ఇచ్చారు, మేము తప్పు పట్టట్లా, బట్ ఇచ్చినటువంటి విధానంలో మీరు పెట్టినటువంటి థంబ్నెయిల్స్లో తీవ్రమైన మా అభ్యంతరం ఉంది, మా అభ్యర్థన గమనించండి అని వీళ్ళిద్దరూ బతిమిలాడినటువంటి పరిస్థితి ఉందట. ఏ నేపథ్యంలో, ఎందుకని వెళ్ళారు, ఎవరిని కలిశారు, ఏం జరిగింది, అసలు మొత్తం ఎపిసోడ్ గమనించినప్పుడు వీళ్ళు దోషుల నిర్దోషుల మాధవి గారికి సంబంధించి నేను జడ్జిని కాదు, ఆమె జర్నలిస్ట్. నేను ఇవ్వాల్సింది సమాచారం, నేను చెప్పాల్సింది ఎవరిదైనా మన లక్ష్మణ్ గారు అన్నట్టు ఈ వార్త వల్ల ప్రజలకు ఏమైనా అవసరమా, ఈ సమాచారం వల్ల ఈ సమాజానికి ఏమైనా ఉపయోగమా, అలాగే నేను ఈ కథనం చేస్తే వచ్చేటటువంటి ఒక అలర్ట్ ఏంటి, ఇచ్చేటటువంటి ఒక మెసేజ్ ఏంటి అన్నటువంటి ఆలోచన మనకు ఉండాలి అని జర్నలిజానికి సంబంధించిన ప్రధాన మూల సూత్రాలు ఆయన చెప్పారు. అవి ఫాలో అవుతున్నారా లేదా జనమైతే చాలా చాలా దగ్గరగా పరిశీలిస్తున్నారు. అలాగే చరణ్, మొత్తం ఈ ఎపిసోడ్కి సంబంధించి మీకున్న సమాచారం ఏంటి? సార్, నేను ఈ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అక్క ఎప్పుడైతే బాధతో ఆమె ఏడుస్తూ, తమ్ముడు నా మీద గేమింగ్ యాక్ట్ అయింది, నేను ఆడనటువంటి గేమ్ మీద నా మీద పగబట్టినట్టు కొంతమంది వ్యక్తులు వ్యక్తిగతంగా నా మీద దాడి చేసి నన్ను ఒక ఎఫ్ఐఆర్లో ఇరగబెట్టారు. సరే, ఎఫ్ఐఆర్ అయింది, దాని మీద నేను పోలీసు విచారణ చేయించుకుంటాను, ఆ కేసు మీద కొట్లాడతాను. కానీ ఎఫ్ఐఆర్లో లేనటువంటి విషయాన్ని, ఎఫ్ఐఆర్కి సంబంధమే లేనటువంటి విషయాన్ని సోకాల్డ్ ఒక ఛానల్లో నా మీద ట్రోల్ చేస్తున్నారు. ఏంటి సంబంధం లేనటువంటి విషయం ఏంటి? అయితే సార్, మనకు 396/2024లో గేమింగ్ యాక్ట్ 3-4 తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ కింద అక్క మీద కేసు అయింది. ఎక్కడ రాయదుర్గం పిఎస్లో ఈ కేసు కట్టారు సార్. దీని మీద ఇందులో ఉన్నటువంటిది 9 మంది వ్యక్తులు అరెస్ట్ అయ్యారు, అందులో ఒక మహిళ ఉంది, 62,000 డబ్బులు సీజ్ చేసినారు, అలాగే వీళ్ళకి సంబంధించిన ఫోన్లు కూడా సీజ్ చేశారని చెప్పి మ్యాటర్ మాత్రం ఉంది. ఓకే, దీని మీద కేసు కట్టినటువంటిది. నెక్స్ట్, ఈ సుమన్ టీవీ అనే ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ సార్, యూట్యూబ్లో ఈవిడ మీద బయటపడ్డ లేడీ డాన్ భాగవతం గలీజ్ దందా, హైదరాబాద్లో బయటపడ్డ లేడీ డాన్ భాగవతం, హైదరాబాద్లో లేడీ డాన్ మగాళ్ళతో కలిసి గలీజ్ వ్యాపారం. దీన్ని మే 1 రోజు సార్ 8:18:31 టెలికాస్ట్ చేశారు. మే 2 రోజు సేమ్ వార్త, అదే వార్తను వాడుతున్నది 2 నిమిషాల 51 మాత్రమే. మే 2 రోజు సార్ 43 నిమిషాల 51 చేశారు. ఇప్పటికీ ఈ వార్త 3 లక్షల పై మంది చూశారు. వెరీ గుడ్, సూపర్ సార్, బాగా రాశారు, కథ బాగా రాసుకున్నారు, సూపర్. కానీ ఇక్కడ రాసినటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో, యాంకర్ ఎవరైతే ఉన్నారో, సీఈఓ ఎవరైతే ఉన్నారో, అడ్వకేట్గా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సార్, మినిమం సెన్స్ సార్. నేను అక్క సమస్యను తెలుసుకున్న తర్వాత అక్క కేసు ఏంటి అని ఎఫ్ఐఆర్ చూశాను, ఎఫ్ఐఆర్ తర్వాత ఈ థంబ్నెయిల్ చూశాను, ఇవి కరెక్టేనా, వీళ్ళకి ఇంకే రకంగానైనా సమాచారం వచ్చిందా అని చెప్పి ఈ ఎఫ్ఐఆర్ కట్టినటువంటి ఎస్ఐ గారు కూడా కాల్ చేశాను. సార్, ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి సమాచారం వాస్తవమేనా, లేదు మీరు ఏదైనా ఇట్లా చేశారంటే మేము ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి సమాచారం మాత్రమే అఫీషియల్గా ఇస్తాం, వేరే వాళ్ళకి నోటీస్ కానీ, మీడియా నోటీస్ కానీ, మీడియా సమక్షం పెట్టి కానీ ఎలాంటి ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి సమాచారం తప్ప మిగతా సమాచారం ఇవ్వబోము అని చెప్పి పోలీసు అధికారులు చెప్పడం జరిగింది సార్. ఓకే, నెక్స్ట్ ఈ ఛానల్కి పోయడానికి అక్క ఏమంటుందంటే, ఆ రోజు బాధపడుతూ ఎఫ్ఐఆర్లో లేదు, ఇదంతా అబద్ధం, నాకు చావు తప్ప ఇంకో దిక్కు లేదు, నాకు 2 పిల్లలు, పెళ్ళికి ఎదుగుతున్నటువంటి ఆడపిల్ల ఉంది, నాకు భవిష్యత్తు లేదు, నాకేం చేయాలో అర్థం కాలేదు, షివర్ అవుతుంది, ఏడుస్తుంది. నేను యూట్యూబర్గా ఉన్నాను సార్, నాకు కొంతమంది తెలుసు. సుమన్ టీవీలో కూడా, సుమన్ టీవీ నేను ఒక చిన్న యూట్యూబర్గా నా లక్ష్యం నేను ఎలా ఎదగాలి అనుకుంటున్నా అంటే ఈ సమ్ ఛానల్ సార్, ఈ ఛానల్ లాగా నేను ఎదగాలనే లక్ష్యం పెట్టుకున్నటువంటి వ్యక్తిని నేను ఈ ఛానల్లో వచ్చినటువంటి న్యూస్ను తప్పుపడుతున్నా. చరణ్, మీరు చెప్పే టీవీ ఛానల్ మాత్రమే వేసిందా, మిగతా వాళ్ళు వేయలేదా? ఒక న్యూస్ ఒక దగ్గరకు వచ్చినప్పుడు మన ఛానల్, ఈ ఛానల్తో సహా ఏ ఛానల్ అయినా ఖచ్చితంగా ఏదో ఒక క్లిప్ వరకు న్యూస్ లాగా మాత్రం వేసిన చరిత్ర ఉంటుంది. కానీ ఈ ఛానల్ ఒక బ్రతుకుని తీసుకుపోయి 8 గంటలు లైవ్ టెలికాస్ట్ చేసింది, 8 గంటలు వేస్తూనే ఉంది మాట్లాడితేనే ఆ గురించి అంటే ఏం సార్, అది అంత ఇంపార్టెంట్ థింగా సార్? ఒక గేమింగ్ యాక్ట్లో 3-4 యాక్ట్లో ఉన్నటువంటి ఒక మహిళ మీద రౌడీ అని చెప్పి గలీజ్ దందా అయింది సార్. ఏం గలీజ్ దందా చేసింది సార్ ఒక మనిషి? ప్రీవియస్ మన కేసులు ఉన్నాయా?
ఆవిడ మీద 420 కేసులు ఉన్నాయి, బ్రోతలు నడిపిందా, ఏం చేసింది, ఏ ఎవిడెన్స్ పట్టుకొని వేసేదా సార్? ఒక మహిళను తీసుకుపోయి టీవీ ఛానల్ ముందు ప్రజల ముందు నిలబెట్టారంటే ఏ ఆధారంతో? నేను అడుగుతుంది అదే. ఈవిడ గేమింగ్ ఆడిందా ఆడలేదా నాకు తెలియదు సార్. ఆడింది అనుకోండి, కేసు కోర్టులో ఉంటుంది, జ్యుడిషియరీ నడుస్తుంది, ధర్మాసనం ముందు సార్ ధర్మం చెప్తారు వాళ్ళు. ఈ కిలాడి లేడీ అనడానికి 420 కేసెస్ ఏమున్నాయా? ప్రీవియస్ ఏమైనా ఎంక్వైరీ చేశారు మీరు? ప్రీవియస్ ఎవిడెన్స్ ఉందా ఏదన్నా? ఒకవేళ బాధితులు ఉన్నారా? బాధితులతో సహా రాయండి, నిలబెట్టాలతో మాట్లాడండి. వీళ్ళు ఇష్టానుసారంగా కథ రాసుకొని ఆ కథకు టైటిల్ పెట్టి ఎవరి బతుకులు ఆగం చేద్దామని సార్. పోలీసులు ఇచ్చిన ఎవిడెన్స్ ఉంది సార్ ఆమె దగ్గర. ఆవిడ మాకు చెప్పే సార్, అక్కడ మేము జరిగినటువంటి సంఘటనలో ఆడపిల్లక్క ఏడుస్తుంది, 2 పిల్లల తల్లి, ప్లీజ్ అక్క, ప్లీజ్ అండి మీరు ఇక్కడ లేరు అక్క తమరు లేరక్క, నేను మీకోసం వచ్చాను, మీరు ఆడపిల్లల్ని అర్థం చేసుకుంటారని మీకోసం వెయిట్ చేస్తుంది, సుమన్ గారిని కలవాలని వచ్చినాక ప్లీజ్ అక్క దయచేసి తప్పుడు సమాచారాన్ని ఆపండి అక్క అంటే, మీరెవరు? మీరు అడగడానికి నాకెవరు? పోలీసు వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని మేము టెలికాస్ట్ చేసినాం. ఏ అధికారి ఇచ్చిండు? అధికారి పేరు చెప్పండి. రాయదుర్గం సిఐ గారే ఇచ్చారు మాకు. రాయదుర్గంకి సంబంధించినటువంటి ఈఎఫ్ఐఆర్ కట్టినటువంటి సిఐ లేడీ డాన్ అని చెప్పి, ఇట్లాంటి అని చెప్పి, లేడీ భాగవతం అని చెప్పి ఇవన్నీ ఇస్తారా? నేను ఇవ్వకపోవచ్చు, బట్ సమాచారం ఇచ్చిన సమాచారం ప్రకారం మేము ప్రసారం చేశామని అంటున్నటువంటి వాదనలో పెద్ద తప్పు లేదు సార్. బట్ మీ సమస్య ఏంటి? ఇచ్చిన సమాచారాన్ని టెలికాస్ట్ చేశామని ఎవరైతే అన్నారో ఆ టెలికాస్ట్ కాబడ్డటువంటి సమాచారం ఏదైతుందో ఎఫ్ఐఆర్లో లేదు సార్. ఓకే, ఒకటి ఏ అధికారి అయితే ఇచ్చాడని చెప్పారో అధికారి దగ్గర పోయి మేము అడిగితే మేము ఎందుకు ఇస్తాం? మాకేం ప్రత్యేకమైన శ్రద్ధ? అఫీషియల్గా ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి సమాచారమే మేము ఇస్తాం కదా, అది అని చెప్పి అతను సదరు సిఐ గారు తను పెట్టినటువంటి ఇప్పుడు మరి ఈ ఫోటోలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి? అదే సార్, ఇప్పుడు నేను కొట్లాడుతుంది, నేను పోలీస్ వ్యవస్థ మీద కొట్లాడుతుంది కూడా అదే. అన్ఎక్స్పెక్టెడ్గా ఇంట్లో జరుగుతున్న ఒక ప్రైవేట్ పార్టీని పేకాట కింద చిత్రీకరించి బెదిరించి ఫోటోలు తీశారు. ఎందుకు తీస్తారు అలా? అది వాంటెడ్గా జరిగిందా, ఎవరైనా పంపిస్తే వచ్చారా, ఎందుకు వచ్చారు, ఆ బెదిరించిన వ్యక్తి ఎవరు, ప్రత్యేకంగా నా మీదే ఎందుకు శ్రద్ధ పెట్టాడు అని ఆ పర్సన్, ఇప్పుడు అతని మీద వాళ్ళ 5 మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఆ పేరు చెప్పచ్చో లేదో అని నేను ఇక్కడ అతని మాట సంభాషించట్లేదు. ఆ 5 వ్యక్తి మీద నేను కమిషనరేట్లో నేను కేసు పెట్టాను. ఎందుకు అంటే అక్కడ ఇంటర్నల్గా ఇంట్లో జరిగిన విషయం ఏంటి అనేది నాకే తెలుస్తుంది. మీరు కమిషనర్ గారిని కలిశారు ఇదే సమస్య మీద. ఈ వార్త ఇదంతా ఈ బాధ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కమిషనర్ గారిని ఎందుకు కలిశాను అంటే, అసలు ఈ ఫోటో మీరు ఇందాక అన్నారు సార్, లక్ష్మణ్ గారు అన్నారు ఫోటోలు అయ్యి రివీల్ చేయకూడదు అని. ఈ లోపలికి వచ్చిన వ్యక్తులు వాంటెడ్గా వచ్చారని ఆ రోజే నాకు తెలుసు. నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేశారు. ఈ ఫోటోలు బయటికి ఇవ్వకూడదు అంటే ప్రత్యేకంగా వీడియోలు తీసి సార్ ఇట్లా చిటికలేసి బెదిరించి నన్ను అక్కడ నుంచోపెట్టి ఫోటోలు తీసి వాటిని ప్రైవేటు వ్యక్తులకి పంపించాల్సిన అవసరం పోలీసులకేంటి, వాటిని మీడియా వరకు చేర్చాల్సిన అవసరం ఆ వ్యక్తులకి ఏమైంది, ఇది నీ మధ్యలో ఎవరున్నారు, ఎందుకు నన్ను ఇట్లా కావాలని బ్లేమ్ చేశారు అని నా తప్పు ఉంటే నేను కమిషనర్ గారి దగ్గరకు వెళ్ళగలనా? అలాగే సార్, ఒక వీడియో ఉంటుంది దానికి సంబంధించి క్లిప్పింగ్ ఏదైనా సరే సార్. మీరు రేవ్ పార్టీ అన్నారు, వాళ్ళు రన్ అవుతుంటే ఒక వీడియో తీశారు. ఇప్పుడు పిల్లలకి సంబంధించిన సంథింగ్ ఒక వీడియో వచ్చింది, అక్రమంగా పిల్లలని, దాని తాలూకా వీడియో ఉంది. ఒక ఫోటో ఆధారంగా ఇవన్నీ చెప్పలేదు కదా మీరు. ఒక జరుగుతున్న విషయానికి తగ్గ వీడియో ఉంది కదా, దాన్ని దాచేసి ఇలా ఎందుకు నన్ను బ్లేమ్ చేశారని పోలీసుల మీద కొట్లాడుతున్నా సార్. ఎప్పుడైనా సార్ మనకు చట్టం కానీ పోలీసు వ్యవస్థ కానీ మన మీడియా కానీ ఒక లేడీ, ఒక ఆడ మనిషి ఫోటోని ప్రచురించేటప్పుడు బ్లర్ చేయడం కానీ మాస్క్ వేయడం కానీ చేస్తాం కదా సార్, ఖచ్చితంగా సార్. నేరపు మోపబడినటువంటి వ్యక్తి నిరూపణ కాలే, ఇంకా ఈవిడ నేరస్తురాలని చెప్పలే కదా, ఏ చట్టం చెప్పింది? ఈవిడ దొంగ, ఈవిడ డానని మీరు ఎలా చెప్తారు? ఎలా ఫోటో ప్రచురిస్తారు? ఈమె భవిష్యత్తును ఏం చేద్దాం అనుకున్నారు? మీడియా ముసుగులో జర్నలిజం అని పేరు చెప్పుకొని ఒక భవిష్యత్తుని నిట్టనీలో గాలబెడతారా? ఎస్, ఒకసారి లక్ష్మణ్ గారిని కూడా అడుగుదాం. లక్ష్మణ్ గారు, ప్రధానంగా ఇక్కడ జరిగింది ఫోటోలు బయటికి వెళ్ళటం. పోలీసులు ఇచ్చేటటువంటి అవకాశం లేదు అని పోలీసులు చెప్తున్నారు. ఇవ్వటం అనేది అసలు మా దగ్గర కుదరదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే మాధవి గారు కమిషనర్ని కలిసినప్పుడు మళ్ళీ దీని మీద ఆయన ఎంక్వైరీకి కాల్ఫర్ చేశారు. ఫైన్. ఇక్కడ మరొక విషయాన్ని కూడా ఇప్పుడే మాధవి గారు ఏదో రేవ్ పార్టీకి సంబంధించి ఇలానే అంటూ ఏదో ఉదహరించారు కదా, ఇక్కడ కూడా మనం మాట్లాడాల్సిన సందర్భం ఉంది. రేవ్ పార్టీ జరగగానే
అక్కడ ఎవరెవరు ఉన్నారు అన్నటువంటి ఊహాగానాల మీద కొన్ని వార్తలు ఇచ్చారు. ఫైన్. అడుగు తినేవాళ్ళు చేసేటటువంటి పనులు ఏంటంటే, అలాగే దొంగతనం దోపిడీ చేసేవాళ్ళు పనులు ఏంటి అని అంటే వార్తలను అమ్ముకోవడం. ఎలా అమ్ముకోవాలో ఇవాళ అధ్యయనం చేసినటువంటి వాళ్ళు మీడియా ముసుగులో చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఇది. అలాగే మరొక సినిమా నటి హేమ గురించి సింపుల్గా లక్ష్మణ్ గారు, మన ఇద్దరం సరదాగా ఒకసారి బెంగళూరులో ఏదో రిసార్ట్స్కి వెళ్ళాం అనుకుందాం. పక్కనే ఏదైనా ఒక పార్టీ జరగవచ్చు, లేదా మాదక ద్రవ్యాలు సరఫరా చేసేటటువంటి బ్యాచ్ ఉండొచ్చు. వాళ్ళను పట్టుకున్నటువంటి పరిస్థితుల్లో మన ఇద్దరం బయటకు వచ్చాం అనుకుందాం. ఏమని రాస్తారు ఇవాళ జర్నలిజం ఎలా ఉంది? ఇదిగో ఇక్కడ డ్రగ్స్ మాఫియాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ రాజేంద్ర అని వార్తలు రాసేస్తారు. అలాగే హేమకు సంబంధించింది కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఎనీబడి, వ్యవస్థను ప్రశ్నిస్తున్నా. హేమకి ఒక అవకాశం ఉంటుంది ప్రూవ్ చేసుకోవడానికి, వాదించుకోవడానికి. అలాగే ఒక సినిమా నటి అనగానే మనం మీద పడేసి అలాగే మనం ట్రెండింగ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి కాబట్టి నేను సలహా ఇవ్వను, కానీ ఇంతకంటే చాలా వేరే వ్యాపారాలు చేస్తే బాగుంటుంది. హేమ అనే ఒక నటి, ఒక ప్రతిభావంతురాలైన నటి, అలాగే అటాకింగ్గా ఉన్నటువంటి ఒక సినిమా నటిగా మనం గుర్తిస్తాం. దాట్స్ ఇట్. మోర్ దాన్ దట్ వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ కన్సర్న్. బట్ ఆమె మీద వార్త ఇచ్చేప్పుడు కూడా మనకు తెలిసినట్టుగా ఆమె ఒక ప్రయత్నం చేసింది, నేను అక్కడ లేను ఇక్కడ ఉన్నాను అని. ఒకప్పుడు కొంత భయంతోనో కొంత ఇబ్బందితోనో మన ప్రయత్నం మనం చేస్తాం. ఎందుకంటే ఒక కుటుంబం ఉంటుంది కదా, ఆ కుటుంబం యొక్క బాధను గుర్తించి ఈ పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నాలు కొన్ని జరుగుతాయి. 100% అందరూ చేసే పనే. అలాగే హేమ అక్కడ ఉన్నదా లేదా, ఉంటే ఎందుకున్నది, ఆమెకు తెలియకుండానే ఆ పార్టీ ఎలా జరుగుతుంది అన్నది సమాచారం లేకుండానే ఒక బర్త్డే పార్టీ అని ఆహ్వానించి ఉండొచ్చుగా, ఆ సెన్స్ మనం పెట్టుకోవచ్చుగా. అలాగే ఆమెకు అన్నీ తెలిసి అక్కడ డ్రగ్స్ పార్టీకే వెళ్ళింది అని భావించినటువంటి వార్తలు ఇచ్చాం. సరే ఫైన్. రెండోది, ఆమె రక్త నమూనాల్లో డ్రగ్స్ వాడినట్టుగా రిపోర్ట్ వచ్చింది అన్నారు. ఆమెకు తెలియకుండా కూడా ఆమె డ్రగ్స్ వాడే పరిస్థితి అంటే ఏదైనా ఆహార పదార్థాల్లో ఇవ్వచ్చు, లేదా ఒక డ్రింకులో తెలియకుండానే కలిపి ఇవ్వచ్చు. అది కూడా సాధ్యమేగా. అది నా చెల్లెలకో, నా అన్నకో, నా తల్లికో జరిగితే ఎలా ఉంటుంది అని మీడియా వాడు ప్రశ్నించుకోవచ్చుగా. నీకెందుకు అతి ఉత్సాహం అన్నటువంటి ప్రశ్నకు జనం వేస్తుంటే సిగ్గుతో మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు తల ఉంచుకుంటున్నాం. దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ రిపోర్టింగ్. వార్త ఉంటే వార్తగా ఇద్దాం, వాస్తవం తెలిస్తే వాస్తవాన్ని ముందు పెడదాం. ఆడపిల్లల మీద వ్యాపారం ఏంటండి? దీన్ని జర్నలిజం అంటారా లక్ష్మణ్ గారు? ఇప్పుడు మనం కూడా కొన్ని జర్నలిస్టులు అంటే కొన్ని ఎథిక్స్, కొన్ని మొరాలిటీస్ ఖచ్చితంగా పాటించాలి. ప్రత్యేకించి మహిళల విషయంలో పేరే రాయకూడదు అన్నప్పుడు, పేరే చెప్పకూడదు అన్నప్పుడు ఫోటోలు అస్సలు పబ్లిష్ చేయకూడదు, అసలు టీవీలలో చూపకూడదు. ఒక మహిళ ఇంట్లో ఇట్లా జరిగింది, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, అంతే కదా వార్త అంటే. ఆ మహిళ ఎవరైనా రాజకీయ నాయకురాలో విఐపి అయి ఉంటే అప్పుడు అది కూడా ఒక విఐపి అనేటువంటి అర్థం వచ్చే విధంగా చెప్పవచ్చు. అది చాలా క్లియర్ గా మహిళలను కించపరిచే విధంగా మహిళలకు సంబంధించిన ఏ విజువల్స్ కానీ, ఫోటోలు కానీ, పేర్లు కానీ ప్రచురించడానికి, చూపించడానికి అవకాశమే లేదు. అది ఎథిక్స్, దాన్ని పాటించాలి. ఇప్పుడు ఏమైపోయింది, యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత, ఇంకా మామూలు ఎలక్ట్రానిక్ మీడియా కంటే యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత దానికి చట్టాలే లేవు కాబట్టి, యూట్యూబ్కు కనీసం సెల్ఫ్ రెగ్యులేటరీ కూడా లేదు కాబట్టి, ఇంకా ఇష్టం వచ్చినట్టు ఏవి దొరికితే అవి న్యూస్గా చూపిస్తున్నారు. వాళ్ళకు దానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. సుప్రీంకోర్టు వరకు ఈ వ్యవహారం వెళ్తే అది కూడా సుప్రీంకోర్టు భావస్వేచ్ఛ ప్రకటన ఉంది కాబట్టి జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పింది, కానీ కంట్రోల్ అయితే చేయలేదు. కాబట్టి సమాజానికి ద్రోహం చేసే అంశాలు వచ్చినప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్స్ను నిషేధిస్తూ వస్తున్నది. అది కూడా అంగీకరించలేదు. నిషేధిస్తారా అని చెప్పి దాని మీద కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మీద. ఇక్కడ
లక్ష్మణ్ గారు, భావ స్వేచ్ఛ ఓకే సార్. ఇప్పుడు భావ ప్రకటన భావస్వేచ్ఛ స్వేచ్ఛను ప్రకటన తొక్కేస్తారా ఉందంటే అని. దానికి భావస్వేచ్ఛ ప్రకటన ఉందని 19A ఆర్టికల్ 19A రాజ్యాంగంలో చెప్పారు. భావస్వేచ్ఛ ప్రకటన చెప్పినప్పుడు నీకు హక్కు ఉంది, బాధ్యతలు కూడా చెప్పారు కదా. యా, హక్కులు మాట్లాడితే బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యతను నువ్వు ఎలా మర్చిపోతావు? నువ్వు ఒక కుటుంబంలో చిచ్చు పెట్టే విధంగా ఒకవేళ అనుకోని సంఘటనలో పొరపాట్లు జరిగితే ఆ కుటుంబంలో చిచ్చు పెట్టే విధంగా, సమాజం అంతా కూడా చీకొట్టే విధంగా నిన్ను వార్తలు ప్రచురణ చేయమనో వార్తలు ప్రసారం చేయమనో ఏ చట్టం చెప్పింది చూపించమనంటే ఎక్కడ చెప్పిందో? భావస్వేచ్ఛ ప్రకటనలు ఎక్కడుందో? అరే నువ్వు ఏదైనా సమాజంలో అక్రమాలు అన్యాయాలు జరుగుతుంటే ఎలుగెత్తి చూపి సమాజాన్ని మేల్కొల్పాలనేదే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే. అంతేకాని నువ్వు దాన్ని మిస్యూజ్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకుంటాము అనేది ఉండాలి కదా. ఓకే, ఏదో ఇప్పుడు ఈ మేడం విషయంలో కూడా అది తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, లేకపోతే కావాలనే చేశారా అని అనుకుందాం. కావాలని అక్కడ ఏదో జరుగుతున్నది అనుకుందాం. ఏంటిది సమాజానికి ఉపయోగపడే అంశము? వార్త, న్యూస్ అంతే. ఫలానా ఇంట్లో ఫలానా ఇట్లా జరిగింది, పోలీసులు రైడ్ చేశారు, కేసు రిజిస్టర్ అయింది, దర్యాప్తు జరుగుతున్నది, అంతేనా? దాని నుంచి ఏమైనా ఉంది వార్త అందులో? ఇక ఓకే, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏమైనా వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఇందాక మీరు అన్నట్టు ఇంట్రోలో బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, క్రిమినల్ యాటిట్యూడ్ ఉందా, లేకపోతే వెనక ఇంకొక పనులు ఏమైనా ఇంత గతంలో చేశారా, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, అలాంటిది, ఇదిగో వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నారు అని అది కూడా పేరు చెప్పడానికి వీలు లేదు. అది మారల్ ఎథిక్స్ అంటే. పేరు కానీ విజువల్స్ లో కానీ చూపించడానికి అది అవకాశమే లేదు. ఇప్పుడు ఇదంతా కోర్టుల్లో కేసులు పెట్టి దీన్ని అంతా కోర్టు చుట్టూ తిరుక్కుంటూ ఇవన్నీ సామాన్య మానవులు చేయగలుగుతారా? మా మీద అలా ఒకవేళ అలా కోర్టుకు వెళ్ళారు అనుకోండి, కోర్టు దృష్టికి తీసుకొచ్చారనుకోండి, మళ్ళీ వాళ్ళు ఎంట పడతారు కదా. ఊరుకుంటారా? మా మీదనే కోర్టుకు పోతారా అని చెప్పి ఇంకా నువ్వు కూర్చున్నా, నిలబడినా, బయటకు వచ్చినా, ఎక్కడికి పోయినా కెమెరాలు పెట్టేసి మాట్లాడతారు కదా. ఇక్కడ దిగజారిపోయినటువంటి మీడియాకు కళ్ళెం వేయాల్సిన అవసరం కూడా ఉంది. కళ్ళెం అంటే నేనేమి చట్టాలు బిగించమని చెప్పడం లేదు. ఎథిక్స్ పాటించడానికైనా చట్టం అయితే ఉండాలి. ఇప్పుడు చట్టం అయితే లేదు. ఇప్పుడు మీరు ఈ మేడమే ఏ ఛానల్స్లో వచ్చాయో అంటే యూట్యూబ్ కాకుండా మామూలుగా ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి కేబుల్లో కానీ శాటిలైట్లో కానీ, కేబుల్ ఛానల్ మళ్ళీ అసోసియేషన్ వేరు, దానికి రెగ్యులేటరీ బాడీ లేదు. ఎలక్ట్రానిక్ మీడియాకు అంటే శాటిలైట్ ఛానల్కు రెగ్యులేటరీ బాడీ ఉంది. కంప్లైంట్ చేస్తుంది అనుకోండి, ఫలానా ఛానల్లో నన్ను ఈ విధంగా చిత్రీకరించారు, విచారించండి అని. ఎంతో మంది అలా వాళ్ళకి కంప్లైంట్లు పంపించారు. వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టు ఈ రోజుకి కూడా ఏ రోజు కూడా ఇదిగో మేము ఇలాంటి చర్య తీసుకున్నాము, వీళ్ళకి ప్రకటనలు ఇవ్వద్దని ఆపేశాము అనో, లేకపోతే ఆ ఛానల్ లైసెన్స్ రద్దు చేయాలనో, లేకపోతే ఆ ఛానల్లో అలా తప్పుడు వార్తలు ఇచ్చినట్టు ఎంప్లాయీస్ను తొలగించాలనో, పనిష్మెంట్ ఇవ్వాలనో అలా జడ్జిమెంట్లు ఇచ్చిన సందర్భాలు ఏమైనా కనపడుతున్నాయా? కనపడడం లేదు. ఊరికేదో ఒక లెటర్ రాసేస్తారు, ఊరుకుంటారు, అయిపోతుంది. దానివల్ల ప్రయోజనం ఏముంది? మళ్ళీ చేసే పని చేస్తూనే ఉంటారు కదా. మనం చూస్తున్నాం కదా, సోకాల్డ్ పెద్ద మనకి ఇప్పుడు హైయెస్ట్ రేటింగ్ ఉన్నటువంటి శాటిలైట్ ఛానల్లో పేరు చెప్పండి నేను, ఎంత దుర్మార్గమైన వార్తలు వస్తున్నాయి ఇవాళ పొద్దున్నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడు అక్కడ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు వచ్చి మాట్లాడుతుంటే కూడా న్యూస్ కాదు, కానీ ఎవరింట్లోనో వాళ్ళు ఫ్యామిలీ తగాదపడి భార్య భర్త కొట్టుకుంటానో, భార్య ఏదన్నా సూసైడ్ చేసుకుంటేనో దాని గురించి పొద్దున్న సాయంత్రం వరకు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడే ప్రసంగాలు పక్కకు పోతాయి. ఇదే వస్తుంటాయి పొద్దున్న సాయంత్రం. ఇదే ఎథిక్స్? ఏంటి ఎథిక్స్? ఈ దేశానికి సంబంధించిన ఒక ప్రధానమంత్రి తప్పు చెప్పొచ్చు, మంచి చెప్పొచ్చు, చెడు కూడా మాట్లాడచ్చు, లేదా అతను మాట్లాడేటువంటి మాటల్లో విమర్శలు కూడా ఉండొచ్చు. దాన్ని మీరు పట్టుకొని ఇదిగో చెప్పగలిగితే అది సమాజానికి ఉపయోగపడుతుంది. చూడు, ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వలేదు అని చెప్పగలిగితే అది ప్రజలకు అందరికీ ఉపయోగపడుతుంది.
వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఏదో జరిగిందని దాని పొద్దునుంచి సాయంత్రం వరకు చూపించే ప్రధానమంత్రి గారి వార్తలు కూడా పక్కన పడేస్తే అది ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ సమాజానికి దేనికి ఉపయోగపడుతుంది? ఏమంటే రేటింగ్ ఎందుకు, ఇవి అట్లాంటివే చూస్తారు ఎక్కువ అని మాట్లాడుతారు. నువ్వు సినిమా నిర్మాతలకి మీడియా వాళ్ళకి తేడా లేకుండా పోతే ఎలా? కొంతమంది ఏ సర్టిఫికెట్ సినిమాల మీదే దృష్టి పెడతారు. కోర్స్ ఈ మధ్యకాలంలో అలాంటివి కూడా తగ్గిపోయినాయి. సినిమాలకు కూడా చాలా బాధ్యత పెరిగింది. వాళ్ళు సామాజిక బాధ్యత తీసుకున్నట్టుగానే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ కూడా అందులో అర్థం ఉంది. బట్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ అంటే చర్చల్లో కనపడుతున్నటువంటి ఎంటర్టైన్మెంట్ జనాలకి చాలా ఆనందంగా కనిపిస్తోంది. అలాగే ప్రవోక్ చేస్తూ ఒక మహిళ మీద వార్త ఇస్తే చాలా ఇంట్రెస్టింగ్గా, అలాగే ప్రధానమంత్రి అయినటువంటి అనేక మంది మహానాయకులు ఉన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, నందా, ఇలాంటి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదు అన్నటువంటి సత్యం మాత్రం మనం ప్రచారం చేయం, మనం చర్చించం. ఈ తరానికి ఆ సమాచారం ఇవ్వం అసలు. బట్ సన్నీ లియోన్ చెయ్యి ఎత్తితే చాలు, కింద నుంచి ఫోటో తీసేస్తాం, 100 సార్లు తిప్పేస్తాం, దీన్నే ప్రజలకు అందజేస్తాం, దాన్నే రుద్దుతాం. అందజేయటం ఒకటే కాదు, రుద్దుతాం. అది తప్ప చూడ్డానికి మరొకటి లేనటువంటి పరిస్థితుల్లో మానవ బలహీనత ఒకటి ఉంటుంది. ఆ బలహీనత మీద వ్యాపారం చేస్తున్నారు కొంతమంది మీడియా ముసుగులో. దయచేసి అండర్లైన్ చేసుకోండి, మీడియా ఇలాంటి పనులు చేయదు. మీడియా ముసుగేసుకున్న వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. యూట్యూబ్లో కొన్ని ఛానల్స్కి సంబంధించి కొన్ని వార్తలు చూసా. ఈమె రేట్ ఎంతో తెలుసా అన్నటువంటి వార్త కూడా చూసా. నిజానికి ఆమె రేటు అని పెట్టడం థంబ్నెయిల్ అనేది తిప్పి మరి ఇదే ఛానల్స్లో ఉన్నటువంటి యాంకర్స్ మీద పెడితే ఎలా ఉంటుంది? బాగుంటుందా? చాలా బాగుంటుందా? బికాజ్ చాలా గొప్పగా ఉంటుందనే పెట్టారుగా మీరు. అదే మీకు అన్వయిస్తే ఇవ్వాల్సిన సమాచారంలో తెలివిగా మనము థంబ్నెయిల్స్ పెట్టామనడం వాళ్ళని అవమానించటం కాదా? వీళ్ళ రేట్ ఎంతో మీకు తెలుసా అని పెడితే వాట్ డస్ ఇట్ మీన్? పాజిటివ్గా ఉందా? సెన్స్ ఉందా? బాధ్యత ఉందా? ఆడవాళ్ళ మీద వీళ్ళ రేట్ ఎంతో తెలుసా అని అంటే వాళ్ళు యాంకరింగ్ చేస్తే ఎంత తీసుకుంటారు అన్నటువంటి వార్త రాయడానికి పెట్టే థంబ్నెయిల్స్ ఏంటి? ఇదా జర్నలిజం? ఖచ్చితంగా అధికారికంగా బాధ్యతగా ప్రశ్నించాల్సిన సందర్భం వచ్చినప్పుడు మీడియా వాళ్ళందరినీ నిలబెట్టి కడిగేసే ధైర్యం మాకుంది. బికాజ్ జర్నలిజం యొక్క విలువలేంటో ప్రతిరోజు అధ్యయనం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ వాటిల్ని క్రమం తప్పకుండా పాటించాలి అన్నటువంటి క్రమశిక్షణ పెట్టుకుంటూ ముందుకెళ్ళే తత్వం ఉన్నవాళ్ళగా, అలాగే జర్నలిజంలోకి దొంగలు వస్తే కర్ర కాదు తుపాకులతో వేటాడాల్సిన పరిస్థితి ఉంది అని గమనించినటువంటి ఒక నేపథ్యంలో తప్పకుండా ఎవరెవరిని మీడియా ముసుగులో చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒకే ఒక సైన్యం మేమే. మాతో పాటు చాలామంది ఉన్నారు. చాలామంది మీడియా వాళ్ళు కూడా ఇలా ఆలోచిస్తూ ఏదో ఒక ప్రయత్నం చేయాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కలుపుకొని దొంగల్ని తోలేసేటటువంటి కార్యక్రమం తొందరలోనే ఉంటుందని హెచ్చరిస్తూ, అలాగే మాధవి గారు, మీరు ఏం కోరుకొని మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ క్లబ్లో మీరు చేసినటువంటి ప్రయత్నం దేనికోసం? వాట్ ఈస్ ద రీజన్? దేనికోసము అంటే ఈ విషయం జరిగిన మరుక్షణం ఇది నిజం కాదు అనుకుంటూ ఒక కమిషనర్కి వెళ్ళి ఒక కమిషనర్ గారి దగ్గర నా గోడు వ్యక్తం చేశాను సార్. ఆ స్థాయిలో ఉన్న ఆ వ్యక్తి 5-10 నిమిషాలు ఇచ్చే వ్యక్తి 45 మినిట్స్ టైం ఇచ్చి నాకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ఓకే ఇది ఈ అమ్మాయి మాటలో నిజం ఉంది, ఏం జరిగింది, బిహైండ్ ఏం జరిగింది, అసలు వెళ్ళిన వాళ్ళు వాళ్ళ పోలీసులైనా నిజంగానే ఈమె మీద వాంటెడ్గా వెళ్ళారా ఏంటి అనే దాని మీద దృష్టి పెట్టి దాన్ని ఫర్దర్ యాక్షన్ కోసం ఒక ఎస్బీకి ఎంక్వైరీకి అప్పచెప్పారు. అంటే అక్కడ ఆయన
విశాల హృదయానికి, ఆడపిల్లల పట్ల ఆయన ఉన్న గౌరవానికి, ఇది నిజమా అబద్ధమా అని పోలీసులు నిజం అంటే నిజమైపోతుంది సార్. ఇప్పుడు మనం ఏం లేదు, నిజం అంటే వాళ్ళు నిజం అంటే నిజమే. అలాంటిది ఆయన కూడా దీని మీద ఒక డెసిషన్కి రాకుండా మాధవ్ గారు ఒక విషయం గుర్తు చేయాలి నేను, వాళ్ళు నిజమన్నంత మాత్రాన అది నిజమైపోదు. కోర్టులో విచారణ తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి దర్యాప్తును కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటిది ప్రధానమైనటువంటి విషయం ఎప్పుడైతే జడ్జిమెంట్ వస్తుందో నిందితుల కాదా అన్నటువంటి విచారణ జరిగిన తర్వాత వచ్చినటువంటి తీర్పే శిరోధార్యం. సార్ ఒక మాట సార్, అందులో మనకు ఏదైతే మనకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించినటువంటి కోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టు కానీ, ఆ కోర్టులో మనకు వచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ తప్పు, మనకు వచ్చినటువంటి జడ్జిమెంట్ తప్పు అని కూడా హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు. అంటే ఒక కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కూడా తప్పు అని మనం ఇంకో కోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎస్, అది సిటిజన్ రైట్, మనకు హక్కు. అలాగే మహిళలకు కొంత భద్రత ఇవ్వాల్సింది ఎవరు? సమాజం. మర్యాద ఇవ్వాల్సింది ఎవరు? ఖచ్చితంగా మీడియా కూడా. అక్కడ వరకు వెళ్ళిన విషయాన్ని ఆయన ఎస్బీకి ఎంక్వైరీకి చేసి మీరు వెళ్ళండి అమ్మా, మీకు న్యాయం జరుగుతుంది, నేను దాని మీద ఇది పెట్టాను అని చెప్పి అంతటి వ్యక్తి ఆయన ఒక ధైర్యం చెప్పి ఒక మహిళని పంపిస్తే, నేను అక్కడ నుంచి ఏడుస్తూ సుమన్ ఛానల్కి వెళ్తే సార్, ఒక మహిళ అయ్యుండి నువ్వు ఈ విషయం జరగటానికి నిజంగా వాస్తవం మీకు చెప్పాలంటే ఆ రాసింది దీనికి సంబంధించిన మ్యాటర్ ఆవిడ పెట్టిందని వెళ్ళలా. నా చిన్న మైండ్లో ఏముంది అంటే, ఆ యాంకర్ ఎవరైతే చదువుతుందో ఈవిడ చదువుతుంది, ఈవిడే రాసింది, దీనికి కర్త కర్మ మొత్తం ఈవిడే అనుకొని పరుగులు తీసుకుంటూ వెళ్ళా. అలా జరిగింది. అలాంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి నేనే సీఈఓని, తమ్ముడు చరణ్ అక్క అట్లా వెళ్ళకూడదు, పోలీసులు దీంతో వెళ్దాం, అట్లా వెళ్ళకూడదు అని చెప్పేసి ఏడుస్తున్న దాన్ని ఆపి తీసుకెళ్ళి అడిగితే ఆమె ఎంత రూడ్గా బిహేవ్ చేసిందంటే, నేనే రాశాను, అయితే ఏంటి తీయటం కుదరదు, మీరు ఇక్కడి వరకు రావటమే తప్పు అని చెప్పేసి అక్కడున్న మార్కెటింగ్ డైరెక్టర్ గారిని వాళ్ళని పంపించేయండి, బాస్తో నేను మాట్లాడాను, ఆయన కలవరు అని చెప్పేసింది. ఇది ఎట్లా జనరలిజం సార్? నేను నాకు చేసిన అన్యాయం మీరే. ఇక్కడ ఒకటి మాధవి గారు, ఆమెకు ఆధారం లేకుండా వార్త ఇవ్వరు, అలాగే ఆధారం దొరికింది కాబట్టి వార్త ఇచ్చారు. వార్త ఇచ్చిన దాని మీద మీకు బహుశా అభ్యంతరం లేదేమో కానీ ద వే హౌ దే ప్రజెంటెడ్ దాని మీద మీకు తీవ్ర అభ్యంతరం. ఫైన్. అయితే సార్ మనకు మాట సార్, ఒక తప్పుడు సమాచారాన్ని ఏ ఎవిడెన్స్ లేకుండా ఎక్కడ నుండి ఏ అధికారికంగా కానీ అనాధికారికంగా కానీ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేకుండా ఒక వార్తను ప్రచురించడం బాధ్యత గల పౌరులం, ఒక జర్నలిజం ఉన్నటువంటి వ్యక్తులం, ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు ఏదైనా వార్త ఇస్తున్నామంటే దాంట్లో ఖచ్చితంగా ఒక 90% అన్న నిజాయితీ ఉండాలి. నిజం ఉండాలి, దాంతో పాటు నిజాయితీ కూడా ఉండాలి. కానీ వీళ్ళకి ఒక ఛానల్కి సంబంధించినటువంటి ఛానల్పై తప్పుడు ప్రచారం చేస్తే మీపై లక్షల వీడియోస్ చేయగలం గుర్తుపెట్టుకో అని వాళ్ళ ఛానల్లో తమ్నెయిల్ పెట్టి ఒకటి వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తారు సుమన్ టీవీ. తప్పుడు ప్రచారం ఎనీథింగ్ సార్, ఏదైనా తప్పుడు ప్రచారం చేస్తే ఎదురు దాడి మీరు చూయించే దాంట్లో ఏంటా ఫోటో. అయితే ఇక్కడ సార్ సుమన్ టీవీపై తప్పుడు ప్రచారం చేస్తే మీపై లక్షల వీడియో చేయగలం గుర్తుపెట్టుకో అని తమ్నెయిల్. అంటే సుమన్ టీవీ పైన తప్పుడు ప్రచారం చేస్తానే కదా సార్. మరి సుమన్ టీవీ తప్పుడు ప్రచారం చేస్తే నో తప్పుడు ప్రచారం అంటే ఇక్కడ నాకు కనపడుతున్న ఫోటో సుమన్ టీవీకి సంబంధించిన అధినేత సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కలిసినటువంటి ఫోటో సార్. నేను అనేది ఒక ఛానల్ పైన లిజన్ టు మీ, ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి, ఒక పార్టీకి సంబంధించిన అధినేతను ఒక ఛానల్ అధినేత కలిశారు, అంతేగా. ఇందులో తప్పుడు ప్రచారం అయితే ఖచ్చితంగా వీళ్ళు కూడా తిరగబడచ్చు. అలాగే మీ మీద లేనిది తప్పుడు ప్రచారం చేస్తే మీకు తిరగబడడానికి హక్కు ఉందిగా సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, ఉందా లేదా ప్రజలకు తెలియాల్సిన విషయం సార్, మీ ద్వారా ఇక్కడ తిరగబడాలి కదా. అన్యాయం మన మీద మోపబడ్డప్పుడు ఎదురు దాడికి తిరగాలి కదా, ప్రాణం కాపాడడానికి పరువు కాపాడుకోవడం తిరగాలి కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్రాణాన్ని ఈ పరువును కాపాడుకునే ప్రయత్నం మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు, పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు, అలాంటి ఛానల్కి సంబంధించిన కొంతమంది ఎక్కువ మంది జనాలు వ్యూవర్షిప్ ఉన్నటువంటి ఛానల్ దగ్గర పోయి మా గోడును విన్నవించుకుంటే ఆ ఛానళ్ళను కూడా బెదిరించి వీడియోలు రిమూవ్ చేపిస్తున్నారు సార్. ఛానల్ని లేపిస్తారు. ఎంత దౌర్భాగ్యం సార్, ఎంత దుర్మార్గం సార్ ఇది. తను ఏడుస్తూ గంటన్నర ఏడుస్తూ కన్నీళ్లను వృధా చేసుకొని వాళ్ళ ఛానల్లో కెమెరాలు పెట్టి అవన్నీ వీడియోలు చేసి వాళ్ళ ఛానల్లో. చరణ్, ఇప్పుడు ఆమె ఏడవటం లేదా గర్జించటం అనేది ఆమెకు సంబంధించిన విషయం. ధైర్యం ఉంటే నిలబడతారు, పోరాడతారు. బట్ మేము కూడా ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్గా లక్ష్మణ్ గారు కూడా చెప్పింది ఒకటే,
మనకు కొంత బాధ్యత ఉన్నది. మనం ఏడ్పించటం, హింసించటం, వేధించటం కాదు జర్నలిజం. సో ఆయన చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విషయం కూడా అదే. మీరు చేసిన ప్రయత్నం ఏంటి అని అంటే, మీరు వార్త వేసుకున్నారు, బట్ ఈ థంబ్నెయిల్ అనేది చాలా దుర్మార్గం, దీన్ని ఆపండి అన్నటువంటి వార్త ప్రయత్నం కూడా చేశారు. వార్త కూడా అబద్ధమే కదా సార్. వార్త కూడా అబద్ధమే సార్. 2 నిమిషాల 51 సెకండ్ ఉన్నటువంటి వార్తను 8 గంటల 18 నిమిషాలు వాళ్ళు ఫోటోతో సహా మీ దగ్గర ప్యాక్ ఉన్నట్టు, మీరు మిమ్మల్ని అందరినీ నిలబెట్టి ఫోటో తీసినట్టు, అదే కదా అభ్యంతరం కూడా. పోలీసులు ఆ ఫోటోలు రిలీజ్ చేయకూడదు అన్నటువంటిది ఒక పాయింట్ లక్ష్మణ్ గారు మాట్లాడారు ఇక్కడ సార్. ఉమ్. ఈ 3-4 యాక్ట్, తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ కింద ఎఫ్ఐఆరే తప్పని కొట్లాడుతుంది. మా మీద అనవసరంగా అభ్యంతరకరంగా ఆ ఎఫ్ఐఆర్ తప్పు కట్టారు మా మీద, మా ఇంట్లో గేమ్ ఆడట్లేదు, ఇదంతా అరేంజ్మెంట్స్, మేము వచ్చిన సిచ్యువేషన్ వేరు అని ఇక్కడ వచ్చినటువంటి అధికారులు ఎవరు, అది మీరు కోర్టులో చెప్పుకోవాలి. రైట్ సార్. అయితే ఇక్కడ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటిది, అక్కడ జరిగినటువంటి పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినటువంటి సమాచారాన్ని కదా సార్ మీడియా ప్రచురించాలి. అవును. మరి ఇవే ఎక్కడి సార్? డాన్ ఎక్కడిది? ఈ గలీజ్ వ్యాపారం ఎక్కడిది? మిస్టర్ చరణ్, అదే నేను అడుగుతున్నది. ఇప్పుడు పెట్టినటువంటి థంబ్నెయిల్స్, లేడీ డాన్ అని ఒక మహిళ మీద మనం థంబ్నెయిల్ పెట్టబోయేప్పుడు ఆలోచించాలి కదా, అవునా కాదా? అవును సార్. అదే కదా బాధ, అదే కదా ప్రశ్న, దాన్నే కదా ఆమె ప్రశ్నిస్తున్నారు. వీడియో అది ఒకటే కాదు సార్, పెట్టిన తమ్లేనే కాదు, వాళ్ళకు వీడియో చేశారు. బడా బడా బాబులు మోసపోయి అందులో కడుపు మండిన ఒక బాబు కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పేసి, ఆ బడా బాబులు ఉన్నారని ఎఫ్ఐఆర్ లో లేరు, పోలీసులు చెప్పలేదు. వెనక ఈ డాన్, ఈ మాధవియాడి అనే లేడీ డాన్ గతంలో కొన్ని వ్యాపారాలు చేసి అక్కడ సంపాదించలేక మళ్ళీ ఈ పేకాట అనే దందాలోకి దిగాను, అది కూడా పోలీసులు ఇవ్వని ఇన్ఫర్మేషన్. కానీ ఈవిడ ఏదైతే మొత్తం టెలికాస్ట్ చేశారో దానికి తగ్గ పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి, నాకు పోలీసులే ఇచ్చారు. నేను ఆథరైజ్డ్ పర్సన్ని, ఇదేదైతే ఎపిసోడ్ నడిపానో దానికి రైట్ పర్సన్ని, ఆథరైజ్డ్ పర్సన్ని మొత్తం నేనే అని ఆవిడ చెప్తున్నప్పుడు, పోలీసులు నీకొక సమాచారం ఎఫ్ఐఆర్లో ఒక సమాచారం ఇస్తారా? లేదు కదా. పోలీసుల దగ్గర ఉన్న సమాచారాన్నే ఎఫ్ఐఆర్లో ఇస్తారు. నీకిచ్చిన సమాచారం ఇచ్చిన పోలీస్ ఎవరు? నీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నేను డాన్ అంటానికి నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? మీరు ఎలా సొసైటీకి మంచి చేయాలనుకుంటున్నారో మీ దగ్గర నుంచి ఒక లోపం వచ్చినప్పుడు మేము అడిగే రైట్స్ మాకు ఉంటాయి సార్. మీరు ఎలా రుజువులు సాక్ష్యాలు లేకుండా మీరు రాయగలరా? మాకుంటాయి కదా మిమ్మల్ని అడిగేది. అంటే మీ చేతిలో ఒక పెన్ను, మీ చేతిలో ఒక మైకు, ఒక కెమెరా ఉందని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని మీ 4 ఛానల్లో వేసేసుకుంటే నా జీవితం ఏమైపోవాలి? ఇక్కడ ఏమైపోవాలి సార్? ఆ వేళ 2 రోజులకి నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. నేను చచ్చిపోయి ఉంటే సుమన్ సాదేవాడా? ఈమె సాదేదా నా బిడ్డల్ని? ఇవాళ ధైర్యంగా ముందుకొచ్చాను. ఆ వేళ నేను అంతమైపోయి ఉంటే ఇంకొక ఆడదాని మీద పడేవాళ్ళ? ఎక్కడ దీనికి ఎండింగ్? నెల రోజుల నుంచి పోరాడుతున్నా కనీసం రీగ్రెట్ అయ్యి మేము చేసింది తప్పు అని కూడా బయటికి రాని వ్యవస్థ ఎందుకు సార్? ఈ రోజుకి నెల రోజులు సార్. ఈ రోజు ఇదే రోజు సార్, గత నెల ఇదే రోజు స్టార్ట్ అయినటువంటి ప్రస్తావన ఇది. అదేమంటే రాకపోగా ఇది నిజం అని బయటికి తీసుకున్న వ్యక్తుల మీద దౌర్జన్యాలు, దందాలు. ఎవరు సార్ ఇక్కడ మీడియా ముసుగులో దౌర్జన్యం చేస్తుంది? ఇక్కడ మీడియా ముసుగేసుకున్న డాన్ ఎవరు? ఎవరు ఇక్కడ డాన్? నేనా? మీ మీద ఏమైనా కేసులు ఉన్నట్టు సార్ ఇది అసలు యాక్చువల్గా ఇందులో పెట్టుకొని తిరగకూడదు. నేను ఇది నా ఆధార్ కార్డు. ఇది ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నానంటే ఇది సాక్ష్యం నా లైఫ్కి, నా బ్యాంక్ అకౌంట్లకు కానివ్వండి, నా పోలీస్ స్టేషన్లో నా నేర చరిత్రకు కానివ్వండి, ఇదే కదా ఆధారం. ఇక దీన్నే పట్టుకొని తిరుగుతున్నా. ఇక దీనికన్నా నా దగ్గర ప్రూఫ్ ఏం లేదు. ఇప్పుడు నేను అడిగేది కూడా మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటో నాకు కావాలి. నా ఆథరైజ్డ్ పర్సన్ని నేనే అని నా జీవితాన్ని సార్ అంటే ఇలా నేను అనకూడదేమో, ఒక ఆడదాన్ని నన్ను ఇలా ప్రతి టీవీలో ప్రతి దాంట్లో నన్ను బట్టలోడు తీసి నా జీవితం ఇలా నేను నుంచోబెట్టావు కదా, నీ దగ్గర నా రుజువేంటి? ఎందుకు నేను నీ మీద పోరాడకూడదు? ఎంతమంది ఆడాళ్ళని బలి తీసుకుంటారు? సరే ఇది నేను సీరియస్గానే తీసుకున్నాను సార్. నాకు కాదు, నాకు న్యాయం జరగాలి. ఇంకొక ఆడాళ్ళు ఇట్లా బలవద్దు. ఎందుకు బలవాలి సార్? మేము ఎంత సార్ 2 రోజులు ఏడ్చి అదే నిద్రపోతుంది, 2 రోజులు ఏడ్చి అదే వదిలేస్తుంది అని నీ పలానా నువ్వు బాహుబలి 1 బాహుబలి 2 అనుకుంటా నువ్వు రాసుకుంటూ వెళ్తే వెనక నా కుటుంబం ఏంటి, నా అత్తగారి కుటుంబం ఏంటి, తల్లిదండ్రుల కుటుంబం ఏంటి? రేపొద్దున నా బిడ్డను తీసుకొని నేను బజార్ వెళ్ళగలనా సార్? నిన్న దాకా దందాలు నడిపింది, కంపెనీలు నడిపింది, వాళ్ళ కూతురు తీసుకొని బయటకు వచ్చిందంటారు.
ఏంటి నాకెవరు వస్తారు వెనక? నేను నా పిల్లల్ని ఎలా తీసుకెళ్ళగలను? ఎలా సేఫ్గా బతకగలను? ఎందుకు నా మీద ముద్ర వేశారు? Yeah. అందులో జర్నలిస్ట్ అని నేను జర్నలిస్ట్ని బెదిరించడం ఏంటి సార్? జర్నలిజం అంటే ఏంటి సార్? ఒక సమస్యను ఇరువైపులా చూడాలి సార్. రెండు వైపులు తెలుసుకున్న తర్వాత అసలు వాస్తవం ఏందో చెప్పాలి కదా సార్. ఒకవేళ అప్పుడు చెప్పలేకపోతే తప్పు సమాచారం వచ్చినప్పుడు నెక్స్ట్ డే అసలు విషయం ఇది, నిన్న జరిగిన దానికి మేము చింతిస్తున్నాం అనొచ్చు, ఎక్స్క్యూజ్ అడగవచ్చు, ఏదన్నా ఒకటి చేసి ధైర్యం చేయాలి సార్. అలాంటి చేయకుండా చేసిన తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చడానికి మళ్ళీ తప్పులు ఏదైతే వాస్తవం ఉందో, ఏదైతే నిజం ఉందో ఆ నిజాన్ని బయటికి పబ్లిక్గా చెప్పే ప్రయత్నం చేస్తుంటే కూడా వాటిని కూడా అడ్డుకాలేసే ప్రయత్నం ఏంటి సార్ అది? నియర్ వాట్ ఐ అండర్స్టూడ్, నేను ఒక విషయాన్ని మీకు కూడా స్పష్టంగా చెప్తా. ఆమెకున్న సమాచారం మేరకు ఆమె వార్త ఇవ్వడంలో ఏ రిపోర్టర్ అయినా ఏ మీడియా సంస్థ అయినా అభ్యంతర పెట్టాల్సిన పని లేదు. బట్ నేను ముఖ్యంగా వేడుకుంటుంది, అలాగే అలర్ట్ చేస్తోంది, అలాగే కొంతమందికి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నది ఒకే ఒకటి, మనకి కొన్ని పరిమితులు ఉన్నాయని, మనం జడ్జిమెంట్స్ ఇవ్వడానికి లేము అని. అలాగే మనం ఇచ్చేటటువంటి వార్తల వల్ల కుటుంబాలు కూలిపోతున్నప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అని. అలాగే మీడియాలో ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ గురించి చెప్పకపోతే ఈ దేశానికి ఏమైనా నష్టమా? లేదు కదా. అలాగే ఒక కేసు రిపోర్ట్ అయినప్పుడు, ఒక మహిళ మీద ఒక కేసు వచ్చినప్పుడు ఓకే వార్త కింద వేద్దాం, నో ప్రాబ్లం, నో ఇష్యూ, ఇవ్వండి. బట్ ఆ కుటుంబాన్ని కూల్చేసేటటువంటి కాన్సెప్ట్ ఉన్నదే అమ్ముకుంటున్నామే, అది నేరం అంటున్నా, అది చెయ్యొద్దంటున్నా, చేస్తే చట్టం ఉందని గుర్తు చేస్తున్నా. చట్టం పట్టించుకోకపోతే ఆగ్రహంతో, ఆవేశంతో, బాధతో, బాధ్యతతో జనం మన మీదకి వచ్చే ప్రమాదం ఉందని గమనించమంటున్నా. చివరిగా అమ్మ, మీకు న్యాయస్థానంలోనే జరుగుతుంది అన్నటువంటి ఒక నమ్మకం ఉందా? అదే ధోరణిలో ప్రయత్నం చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది సార్. న్యాయస్థానంలోనే జరుగుతుంది సార్. మీలాంటి అంటే కొంత సీరియస్గా సిన్సియర్గా ఉన్న జర్నలిస్ట్ వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే చెడుని ఆమె అస్త్రంగా ప్రయోగించిందో అది మీ ద్వారా మంచి అనేది నేను తీసుకెళ్లే విధానంలో ఉంది. ఇప్పుడు ఆవిడ మీద కోర్టులో పోరాడతా. అట్లాగే ఆమె ఏదైతే దీన్ని ఇట్లా చేసిందో నాకు కావాల్సిన న్యాయం ఏంటంటే అదే మీడియా ముంగా వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోవాలి. చేసిన తప్పును ఒప్పుకోవడంలో గొప్పతనం ఉంటుంది. దాన్ని వెనక నుంచి పోట్లాడి బెదిరించి వాళ్ళని ఆ విషయాన్ని మాపే అవసరం లేదు కదా సార్. 100%. దాన్ని ఎందుకు ఒక తప్పు మీరు కాల్ రికార్డ్ ఇల్లే సార్. You have every right to fight against any evil, no doubt about that. మిమ్మల్ని బాధించిన వాళ్ళను, మిమ్మల్ని అవమానించిన వాళ్ళను మీరు వదిలిపెట్టాల్సిన పనేం లేదు, తప్పేం లేదు. మీరు తప్పు చేస్తున్నారని నేను భావించట్లా. అలాగే ఈ సంఘటన జరిగిందా లేదా, మీ ఇంట్లో పేకాట అది వృత్తిగా జరిగిందా లేదా అన్నది ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ పర్సన్, బికాజ్ పోలీసు వ్యవస్థ అక్కడ ఉన్నది, వాళ్ళు విచారిస్తారు. అక్కడ ఈ సంఘటన జరిగింది, పోలీసులు ఈ కేసు పెట్టారు అన్నటువంటి వార్త అయితే ఇస్తా, నేను కూడా ఇస్తా, ఎవరైనా ఇవ్వచ్చు. బట్ వేధించొద్దంటున్నా. ముఖ్యంగా మహిళల మీద ఒక కేసు రిపోర్ట్ అయినప్పుడు కొంచెమైనా మనము కన్సిడరేషన్స్తో ఉండాలంట. కారణం ఏంటంటే అమ్మకు భద్రత లేకపోతే వ్యవస్థ మిగలదు. ఆ అమ్మను చంపేద్దామని అనుకుంటే అడ్డుపట్టడానికి మాలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటారు, 200% ఉంటాం. అలాగే ఒక చిన్న తప్పు జరిగితే దాన్ని గ్లోరిఫై చేసి చూయించటం అనేది జర్నలిజం కాదు. ఒక రిపోర్ట్ని రిపోర్టుగా ఇద్దాం. అలాగే జర్నలిజంలో మనం చేసేటటువంటి ప్రయత్నాలు సమాజానికి ఉపయోగం అనుకుంటే దూసుకొని పోదాం. దేశాన్ని దోచేసిన వాళ్ళను వదిలేసి చిన్న చిన్న జేబు దొంగలు వెనకాల పడ్డట్టుగా మనము ఇలాంటి ఉపయోగం లేని ప్రయత్నాలు చేయొద్దంటున్నా. నేను సలహాలు ఇచ్చేంత పెద్దవాడినా అని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పకుండా ఒకే ఒక సమాధానం చెప్పబోతున్నా. ఇంతకు ముందు కూడా చెప్పా, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ విత్ ఎ లిటిల్ బిట్ కామన్ సెన్స్ అండ్ ఐఎమ్ జర్నలిస్ట్ with having lot of responsibility. అండ్ రెండోది అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా,
మనము చేసేటటువంటి వ్యాఖ్యల్లో నేను ముఖ్యంగా మాట్లాడుతున్నటువంటి మాటల్లో యూ జస్ట్ కన్విన్స్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఆర్ అదర్వైజ్ యూ అలౌ మీ టు కన్విన్స్ యూ. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి అన్నటువంటి నిర్ణయం మాత్రం తప్పకుండా స్థిరంగా నాకుంటుంది. ఈ మార్గంలో ఎవరినైనా మేము దూషించామనో పనిగట్టుకొని మాట్లాడించామని అనుకుంటే ఐఎమ్ లీస్ట్ బాదర్డ్, నేను దాన్ని పట్టించుకోను. బట్ ఒక మహిళ కన్నీరుతో ఉన్నది అని అంటే తుడిచే చేతులు జర్నలిజం అవ్వాలి అని, అలాగే ఆ బాధ్యత మనమే తీసుకోవాలి అని. పడుతున్నటువంటి ఇబ్బందులు ఈ సొసైటీలో మహిళలకు అవి కాకుండా మనం కూడా మరింత సమస్యగా మారేటటువంటి పద్ధతి మానుకోమని మరొక విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. చట్టం ఒకటి ఉంటుందని, అలాగే నైతికత మరొకటి ఉంటుందని. చట్టం ప్రతిదీ నైతికత కాకపోవచ్చు. మనిషి అనే వాడికి నైతికత ఉండాలి, జంతువుకి లేకపోయినా పర్వాలేదు. కానీ ఇవాళ పోల్చుకుంటే జంతువులలో నైతికత ఎక్కువ కనపడుతోంది. ఒక కాకికి అన్యాయం జరిగితే అనేక కాకులు వచ్చి కలిసి అక్కడ నిలబడుతున్నాయి. బట్ మనుషుల్లో మాత్రం ఈ సంస్కృతి పెరగటల్లా. పక్కోడి మీద జరిగితే నాకేంటి అని పడుకుంటే పక్కింటికి నిప్పంటుకుంటే నీ కొంపకు కూడా అది అంటుకుంటుంది అన్న సత్యాన్ని గుర్తించట్లా. అలాగే ఒక మహిళ మీద ఏదైనా ఒక దాడి జరిగినప్పుడు, లేకపోతే ఇలాంటి థంబ్నెయిల్స్లో వేధింపులు జరిగినప్పుడు తప్పకుండా ముందుకు రావాలి, అలాగే మన బాధ్యత మనం తెలుసుకోవాలి అన్నటువంటి చర్చ పెట్టడం మా బాధ్యతగా భావించా. ముఖ్యంగా ఇది కనువిప్పు కావాలి మనకి అని కోరుకుంటున్నా. ప్లీజ్ ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. అమ్మల మీద ఇలాంటి అఘాయిత్యాలు మహిళలే చేయొద్దు. దారుణం ఇది, దారుణం. ఏమిటా దారుణం? మీరు పెట్టినటువంటి థంబ్నెయిల్స్. లేడీ డాన్ మగాళ్లతో కలిసి గలీజు వ్యాపారం. అసలు మగాళ్లతో కలిసి వ్యాపారం చేయకూడదా? ఒకవేళ వ్యాపారం చేస్తే హౌ డేర్ యూ టు పుట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థంబ్నెయిల్స్? మీకున్న హక్కేంటి? మీకున్న బాధ్యత మర్చిపోతారా? ఒక చిన్న వార్తకు లేడీ డాన్ అని పెడతారా? మీ మీద పెడదామా? పెట్టమంటారా? మా యూట్యూబర్స్కి ఇప్పుడే చెప్పమంటారా? లేడీ డాన్స్ ఉన్నారు జర్నలిజంలో అని థంబ్నెయిల్స్తో మీ ముఖాలు పెట్టి, మీ ఫోటోలు పెట్టి, మీరు చేసేటటువంటి ఇంటర్వ్యూలు పెట్టి, మీరు అడిగిన అసహ్యమైన ప్రశ్నలను చూయించి, అలాగే మీరు కలిసినటువంటి నేరస్తుల ఫోటోలతోటి సహా మీ అందరినీ చూయించమంటారా? ఆలోచించండి. తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము చాలా జుబిలియంట్గా, చాలా ఆనందంగా అసలు వాళ్ళని పొగుడుతూ అద్భుతం అద్భుతం అంటూ, ఆహా అంటూ, ఓహో అంటూ చేసినవి ఇంటర్వ్యూలు అంటామా? డబ్బు కోసం కదా. డబ్బు కోసం ఏదైనా చేస్తారా అని అంటే చేస్తామని కొంతమంది సిగ్గు లేకుండా చెప్పేస్తున్నారు. బట్ అది డైరెక్ట్గా చేయండి. జర్నలిజం ముసుగులో మాత్రం ఇలాంటి వ్యాపారం చేస్తే మాత్రం మాలాంటి వాళ్ళు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. చెయ్యలేరు. మీరు చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోం మేము. దట్ ఈజ్ బీఆర్కే న్యూస్. అట్ ద సేమ్ టైం మరొక విషయాన్ని కూడా చెప్తున్నా. అమ్మ, మీకు మాధవి గారు, మీరు మీ బాధను నేను కాదనలేను, బట్ మీ కన్నీటిని మాత్రం మరొకసారి చూడడానికి నాలాంటి వాడు సిద్ధంగా లేడు. ఏ మహిళ అయితే బాధకు గురవుతుందో, నేను ఇందాక కూడా చెప్పా, ఆ కన్నీళ్లను తుడిచే చేతులు జర్నలిజం కావాలి అని. అలాగే బాధించేది జర్నలిజం కాదు. ఎలా పడితే అలా వార్తలు రాసేస్తే చేతులు నరకాల్సిన పరిస్థితి వస్తుంది అని జనాగ్రహాన్ని గుర్తించమంటున్నా. కుటుంబాలను నాశనం చేయొద్దు, మహిళల మీద దాడి చేయొద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అమ్మలను అవమానం చేస్తే మాత్రం మట్టి కొట్టుకుపోతారు అన్నది నేచర్ నేర్పినటువంటి పాఠం. దాన్ని గుర్తించమంటున్నా. మీరు ఒకే ఒక సలహా మీకు ఇవ్వదలుచుకున్నా మాధవి గారు. మీరు న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేయటం మీ హక్కు. అలాగే ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళ వెనకాల బడి చేతులెత్తి నమస్కరిస్తూ, ఏడుస్తూ, కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేయకండి. ఈ దేశంలో మహిళకు ఉన్నటువంటి ఒకే ఒక శక్తి మనోబలం. కుటుంబం ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే నిలబడి ఆ కుటుంబాన్ని నిలబెట్టుకునే తత్వం ఉన్నది ఇండియన్ ఉమెన్కి మాత్రమే అని నేను గర్వంగా భావిస్తాను. అది సత్యం కూడా.
అలాగే మాధవి గారు, మీకున్నటువంటి న్యాయబద్ధమైన హక్కు కోసం నిలబడండి. మీ తండ్రి చనిపోతేనో, మీ అమ్మ చనిపోతేనో, మీకు కుటుంబీకులు ఎవరైనా చనిపోతే మాత్రమే కన్నీటి చుక్క నేల మీద పడే పరిస్థితి చూద్దాం. మిమ్మల్ని అవమానించిన వాళ్ళని మీరు మీ కన్నీటితో సంతోషపరచకండి. మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళను వెంటాడండి, నో ప్రాబ్లం. మీ కన్నీటికి సమాధానం ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? మీ ధైర్యానికి వాళ్ళు ఏడ్చినప్పుడు, వాళ్ళు కన్నీటితో కుంగిపోయినప్పుడు, సిగ్గుతో చచ్చిపోయినప్పుడు. ఇదే చెప్పదలుచుకున్నాం. మాధవి గారైనా మరొకళ్ళైనా ఏ ఇబ్బంది ఉన్నా పోరాటానికి మాత్రం సిద్ధపడండి, కానీ ఏడవటానికి మాత్రం మీరు ముందుకు రాకండి. ఏడ్పించే వాళ్లకు ఆనందాన్ని పంచకండి, అది ఓటమంటారు. గెలుపంటే మీరు ధైర్యంతో నిలబడటం. అలాగే జర్నలిజంలో అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కూడా ఈ టాపిక్ తీసుకున్నప్పుడు ఇటీవల జరిగినటువంటి హేమ సంఘటన కూడా మనకి తెలిసి తెలియకుండానే వాళ్ళకున్నటువంటి హక్కులను మనం హరించేస్తున్నాం. హేమ గారు కోర్టుకు వెళ్ళొచ్చు, హేమ గారు కొన్ని నిజాలు చెప్పచ్చు. ఆమె చెప్పకుండానే, ఆమె ఏమీ మాట్లాడకుండానే మనం ఊహించుకొని మనకున్నటువంటి సమాచారం మేరకు ఇదిగో నివేదిక వచ్చింది అని మాట్లాడుతున్నాం. రక్త నమూనాల్లో రిపోర్ట్సు ఆమె డ్రగ్స్ వాడినట్టుగా ఉంది అని అంటున్నాం. మంచిది, వార్తిద్దాం. బట్ ఈ దేశం వదిలేసి ఈ దేశ సంపదను దోచేసినటువంటి విజయ్ మాల్యా గురించి మాట్లాడమే. ఇవాళ పార్లమెంటు మెంబర్స్లో 80% పైగా నేరస్తులుంటే వాళ్ళ గురించి పుంఖానుపుంఖాలుగా కథలు రాయమే. ఆ సత్యాలను జనాలకి వినిపించమే. అలాగే ఆ ప్రయత్నం చేద్దామంటున్నా, కలిసి ప్రయాణిద్దామంటున్నా, అందరం కలిసి మీడియా పరువు నిలబెడదామంటున్నా. ఈ వేడుకతో మీ అందరినీ అభ్యర్థిస్తూ, మాధవి గారు మీకు న్యాయం జరగాలని కోరుకుంటూ, అలాగే చరణ్ చిన్న యూట్యూబర్ అయినా మీరు ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నందుకు అది గొప్ప మనసుగా భావిస్తూ ఐ బ్లెస్ యూ డియర్. ఎట్ ద సేమ్ టైం చివరిగా ఒకే ఒక మాట, వార్తను వార్తగా ఇద్దాం, వాస్తవాన్ని వాస్తవంగా చెప్దాం. వక్రీకరించి మాత్రం ఏ ప్రయత్నాలు చేయొద్దు. ఇది మన పరువును మనం పోగొట్టుకున్నట్టు కాబట్టి. ఓకే, ఫైన్. ఫర్ ద పీపుల్ అనే ఒకే ఒక అంశం మీద నిరంతరం, ప్రతి క్షణం, ప్రతి సమస్య మీద ఏ వ్యక్తికైనా ఏ వ్యవస్థకైనా ప్రమాదం వచ్చేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నిలబడే తత్వం ఫర్ ద పీపుల్. ముగిస్తూ మీ రాజేంద్ర. నమస్తే.